శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం నిత్యం ఎందరో యోగులను, అలాగే మరెందరో సాధకులను, ఎందరో గురువులను కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, వారి యొక్క అనుగ్రహ భాషణాలను తీసుకుంటూనే ఉన్నాం. మన సనాతన వైదిక ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని మనకి ఇంకా బ్రతికించారు అంటే కారణం ఎంతోమంది యోగులు, అలాగే సాధకులు గృహస్థాశ్రమాల్లో ఉంటూ, మన మధ్యలోనే ఉంటూ, వారు ఎంతో సాధన చేస్తూ, అనుష్ఠానం చేస్తూ, ఉపాసనలు చేస్తూ వారి యొక్క శక్తిని మనందరికీ దారపోస్తున్నారు. మరి అలాంటి గొప్ప ఉపాసకులు డాక్టర్ బమిడి సుదర్శన శర్మ గారు. మరి ఈ రోజున మన సుకృతం మనం ఇక్కడికి రావడం జరిగింది. వారి యొక్క అమృతతుల్యమైనటువంటి వాక్యాలని, అలాగే వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని ఈరోజు మనం తీసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. చాలా సంతోషం మీరు సమయం ఇచ్చినందుకు. ఇది ఒక గొప్ప సత్సంగం ఈరోజు మనం చేస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యం మనకి గురుదేవులు. గురుతత్వం గురించి మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు గురు ప్రార్థన చేద్దాం గురుగారు. శ్రీనాథాది గురుత్రయం గణపతిం పీఠత్రయం భైరవం సిద్ధోకం వటుకత్రయం పదయుగం దూతీక్రమం మండలం వీరాంజష్టతుషష్టనవకం వీరావళీ పంచకం శ్రీమన్మాలిని మంత్రాజసహితం వందే గురోర్మండలం అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీగురవే నమః. గణపతి గురుమేకం సచ్చిదానందరూపం విబుధనివహసేవ్యం యోగమార్గాధిరూఢం శరణముపగతానాం మార్తిసంగ్రాదివజ్రం మమ హృదయ నివాసం భక్తినమ్రో నమామి. దత్తాత్రేయ సమారంభాం నృసింహాదిక మధ్యమాం సచ్చిదానందపర్యంతాం వందే గురు పరంపరాం. అస్మత్ పరమ గురు పరమేష్టి గురు పరాత్పర గురు పరంపర గురు శ్రీ దత్తాత్రేయ సద్గురుభ్యో నమో నమః. గురుగారు, ఇప్పుడు మీ ఆది గురువు అంటే మీ తండ్రి గారు, మీ తల్లి గారు, మీ పితృదేవుల గురించి కాస్త తెలియజేయండి. ప్రధానంగా గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటూ ఉంటారు. ప్రధానంగా మాతృదేవోభవ, ప్రధానంగా తల్లి ప్రథమ గురువు. అదేవిధంగా పితృదేవోభవ. ఎందుకు పితృదేవోభవ అనేవాడు ద్వితీయ స్థానాన్ని ఎందుకు ఇచ్చారు అంటే, తల్లి జన్మనిస్తుంది కాబట్టి, అదేవిధంగా మనిషి తాలూకా ఔన్నత్యాన్ని తెలిపేటటువంటి శరీరాన్ని ఇస్తుంది కాబట్టి తల్లి ప్రథమ గురువు అయింది. అదేవిధంగా ద్వితీయ గురువు ఎందుకు తండ్రికి ఎందుకు విశేష స్థానం ఉన్నది అంటే, దేహము విజ్ఞానము బ్రహ్మోపదేశం ఇస్తాడు. అంటే ఈ యొక్క శరీరంతో మనం నిత్యకర్మానుష్ఠానం చెయ్యాలన్నా, నిత్యకర్మానుష్ఠాన విధాన కైంకర్యాలన్నీ చెయ్యాలన్నా మనకి ప్రధానమైనటువంటి వాడు తండ్రి. అందుకే గాయత్రి బ్రహ్మోపదేశం ఇవ్వాలంటే తండ్రి అనేదే ఇవ్వాలి. కాబట్టి అటువంటి విశేషమైనటువంటి స్థానం, రెండో స్థానం పితృదేవతకు ఉన్నది. మా నాన్నగారు బ్రహ్మశ్రీ వేదమూర్తులు బమ్మిడి శ్రీ వెంకట సుబ్రహ్మణ్యం శర్మ గారు. ఆయన మహామంత్రవేత్తలు, గొప్ప సాధకులైన. అంటే ప్రధానంగా మా పూర్వీకులంతా కూడా ప్రధానంగా అంతా సాధనా పరంపరలో ఉన్నవాళ్ళు. మా ముత్తాత గారు బాలా ఉపాసకులు. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనకి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు లాగా మా ఇంట్లో కూడా బాలా త్రిపుర సుందరి ఇంట్లో తిరుగుతూ ఉండేది. అమ్మవారు చక్కగా ఈ చేతిలో ఎవరైనా కష్టం ఎవరైనా వస్తే ఈ చేతిలో పసుపు, ఈ చేతిలో కుంకుమ అట్లా వచ్చేదనమాట. ఆ విధంగా మా పరంపర, మా ముత్తాతగారు అంటే మా నాన్నగారు తాలూకా తాతగారు, అది ఆయన గొప్ప మహా బాలా త్రిపుర సుందరి ఉపాసకులు. మా తాతగారు చాలా హనుమత్ ఉపాసకులు. అదేవిధంగా మా నాన్నగారు కూడా హనుమత్ ఉపాసకులు. అదేవిధంగా శ్రీ విద్యా ఉపాసనలో ప్రధానంగా శూలిని దుర్గా ఉపాసకులు. ఆయన సుమారుగా 24 లక్షలు గాయత్రి మంత్రాన్ని పురస్చరణ చేశారు. అదేవిధంగా బాలా త్రిపుర సుందరి మంత్రం అక్షర లక్షతో పాటు ఎన్నో లక్షల జపాలు ఆయన పురస్చరణ చేశారు. బాలా, అదేవిధంగా గణపతి, ఈ విధంగా ఇటువంటి మంత్రాలన్నీ కూడా ఆయన నిత్యం కూడా అనుష్ఠానం చేస్తుండేవారు. నిత్య శివపూజా ధరుంధరులు అనుకోవచ్చు. నిత్యం శివార్చన, నిత్య మన బ్రాహ్మణుడికి ప్రధానంగా కావాల్సింది నిత్యాగ్నిహోత్రం. ఆయన నిత్యాగ్నిహోత్రం చేసేవారు. అటువంటి మహానుభావుడు. ఆయన ప్రధానంగా వృత్తిరీత్యా ఆయన క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్గా చేశారు. అవతల వృత్తి ధర్మం చేస్తూ
యువతల ఆధ్యాత్మికంగా సాధన చేస్తూ ఉన్నటువంటి ఆ పరంపర, ఆ విధానంగా ఆ పరంపర మాకు కూడా వచ్చిందేమో, ఆయన తాలూకా ఇది ఆ సుకృతం మాకు ఏర్పడిందేమో అని మా యొక్క ప్రధాన ఉద్దేశం. అది మా నాన్నగారు తాలూకుది. అయితే మా యొక్క ప్రారంభం ఈ మధ్యన 2021లో కోవిడ్లో ఆయన కాస్త శివైక్యం చెందారనమాట. ఇది కొంచెం శోచనీయాంశం అది విషయం. మీ తండ్రి గారు మీకు చెప్పినటువంటి ఒక ప్రధానమైన అంశం ఏంటండి? ఇది మాత్రం వదలకు నాన్న, ఎన్నైనా కూడా నన్ను చెప్పిన అంశం ఏంటండి మీకు? ఆయన ప్రధానంగా నాకు ఉపదేశం చేసింది ఏమిటి అంటే, ప్రధానంగా నిత్యం కూడా సంధ్యావందనాది కార్యక్రమం, అదేవిధంగా నిత్యం కూడా దైవారాధన, మెయిన్ ప్రధాన దేవతార్చన అనేది ఎప్పుడు విడిచిపెట్టకున్నా అన్న, అదేవిధంగా నిత్యాగ్నిహోత్రం విడిచిపెట్టకు అన్నటువంటిది ప్రధానంగా ఆయన చెప్పినటువంటి విషయం అండి. నిత్యం దేవతార్చన విడిచిపెట్టద్దు, అదేవిధంగా సంధ్యావందనం, అదేవిధంగా మంత్రోపాసన, ఇవి ఎప్పుడూ కూడా నిత్యాగ్నిహోత్రం ఇవి విడిచిపెట్టద్దు, ఈ జీవం ఉన్నంత వరకు కూడా విడిచిపెట్టద్దు, నేను అదే అనుష్ఠానం చేశాను, నువ్వు కూడా అదే చేయి నాన్న అని నాకు ఉపదేశం చేయడం ప్రధానం. ఎవరైనా కూడా అండి, గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. అసలు గురువుకి శిష్యులకి ఉండవలసినటువంటి బంధం ఎలాంటిది? అసలు గురుతత్వం అంటే ఏంటో కాస్త తెలియజేయండి. ప్రధానంగా ఏంటి అంటే, నేటి సమాజంలో గురువు అనే పదానికి అర్థం లేకుండా పోతున్నది. ప్రతివాడు కూడా గురువు అనేది ఎంత ఆ పదానికి అసలు అర్థం లేని విధంగా ప్రవర్తిస్తున్నారు. ఉదాహరణకి ఏ గురు సైడీ గురు, ఏ గురు పువ్వులి గురు అన్నటువంటి, అంటే ఏ గురు ఆఖరికి ఇంకా శోచనీయాంశం, చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఏ గురు సిగరెట్ ఈ గురు, ఈ గురు కేజీ టమాటాలు ఈ గురు అనేటువంటి పరిస్థితికి వచ్చింది. అంటే గురువు అనే పదానికి అర్థం ఏమిటా అనేది విషయం ఎవరికి తెలియకుండా పోతున్నది. ఇది చాలా శోచనీయాంశం. ప్రధానంగా గురువు అనే పదానికి అర్థం ఏమిటి అంటే, గు అనగా అంధకారం, రు అనగా జ్ఞానం. అంటే అంధకారాన్ని దూరం చేసి జ్ఞానాన్ని ప్రసాదించేవాడే గురువు. అందుకే గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి కీర్తనలో గురు ఏక్ దీప్ హే దివ్యధామ దీకాయే అని, అంటే ఇంకొకటి మంత్రశాస్త్రంలో ఇంకొకటి విషయం కూడా చెప్తుంది. బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానేన ప్రముచ్యతే, విష్ణుస్థానే కృతం పాపం శివస్థానేన ప్రముచ్యతే, శివస్థానే కృతం పాపం దేవీస్థానేన ప్రముచ్యతే, దేవీస్థానే కృతం పాపం గురుస్థానేన ప్రముచ్యతే, గురుస్థానే కృతం పాపం నశ్యదితి సంశయ. అంటే బ్రహ్మస్థానంలో చేసుకున్న పాపాలు విష్ణుస్థానంలో కడుకోవచ్చు, విష్ణుస్థానంలో చేసిన పాపాలు శివస్థానంలో కడుకోవచ్చు, శివస్థానంలో చేసే పాపాలు దేవీ స్థానంలో ఆ పాప ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు, ఆ దేవీ స్థానంలో చేసే పాపాలు గురుస్థానంలో ఇచ్చేసుకోవచ్చు. గురుస్థానే కృతం పాపం నశ్యతి సంశయ. అందుకే గురువుకు చాలా విశేషమైనటువంటి శబ్దం ఉన్నది. గురువుకి విశేషం అంటే గురువు స్థానంలో చేసిన పాపాలకి అర్థమే లేదు. గురువు యొక్క విశేషం చాలా విశిష్టమైనటువంటి ఆ అర్థం. అందుకే మనకి నగురోరధికం, అందుకే మన గురుగీతలో కూడా మనకి శివ పార్వతుల సంవాదంలో నగురోరధికం తత్వం నగురోరధికం తపః నగురోరధికం ధ్యానం తస్మై శ్రీ గురవే నమః మన్నాత శ్రీ జగన్నాథో మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః అంటుంది. అంటే గురువుని మించినట్టు, అంటే దైవానికి మించిన, అంటే నీకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరు ఎదురొచ్చినా సరే వాళ్ళెవరికి కూడా నమస్కారం చేయగలవు. నీ గురువు వచ్చాడంటే గురువుకు ఫస్ట్ నువ్వు నమస్కారం చేయాలి. అది నీ సంస్కారం, అది ఆరాధన క్రమంలో వస్తున్నటువంటి విధానం. ఈ విధంగా గురుతత్వం చాలా విశేషమైనటువంటిదండి. ఆ తత్వం గురించి ఎంత కూడా మాట్లాడుకున్నా కూడా చాలా అల్పమైనటువంటిది. అంటే మీరు ఉపాసనలు మొదలుపెట్టి ప్రారంభం చేసినప్పుడు మొట్టమొదటిగా గణపతి ఉపాసన చేశారండి. ఆ యొక్క అనుభవాలు అంటే ఆ ఉపాసన క్రమంలో మీకు గణపతి చేసినటువంటి అద్భుతమైన లీలల గురించి మాకు తెలియజేయండి. అది గణపతి తత్వం అంటే అది జన్మజన్మాంతర సంస్కారంతో కూడినటువంటిది. స్వామికి నాకు ఉన్నటువంటి విశేషం చాలా విశేషంగా, అది అనుభూతి, విశేషమైన అనుభూతులు. స్వామి నన్ని ఎన్నో రకాలుగా, మనకి ఒక కీర్తన ఉన్నది, పాలలో ముంచెదవో నీటన ముంచెదవో అన్నట్లుగా. అంటే ఆయన ఎన్నో రకాలుగా నన్ను స్వామి పరీక్షలు పెట్టి ఎన్నో రకాలుగా నన్ను బాగా కాల్చి, ఏదో మనకి శాస్త్రంలో మాట ఉంది, కాలిస్తే కానీ బంగారం ఇదవదు అన్నట్లుగా, వండి తేగనట్లుగా. మనకి ఏమిటంటే ప్రధానంగా గణపతి తత్వం ఏంటంటే చాలా రకాలుగా నన్ను పరీక్ష పెట్టి ఈ స్థానంలో ఈరోజు నన్ను కూర్చోబెట్టాడు స్వామి. అంటే ఆ స్వామి యొక్క విశేషం చాలా విశేషమైనటువంటిది. ప్రధానంగా నాకు 8వ ఏటనే
ఉపనయన సంస్కారం, అష్టమ గర్భంలో ఉపనయన సంస్కారం గణపతి సచ్చిదానంద స్వామీజీ, అవధూత దత్తపీఠం గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు పిఠాపురంలో నాకు ఉపనయనం చేయడం జరిగింది. 10వ ఏటలోనే శ్రీ విద్యా ఉపాసన అంతా కూడా నాకు ఒక గురువుగారి వద్ద ఉపదేశం తీసుకోవడం జరిగిందండి. అదేవిధంగా నాకు సుమారుగా 16వ ఏటలోనే పంచదశి, అదేవిధంగా నా 25 వయసుకి సుమారుగా శ్రీ విద్య పూర్ణ దీక్ష కూడా నాకు రావడం ఏర్పడింది. ప్రధాన దేవత ఎన్నెలగున్నా సరే ప్రతిదా మంత్రానికి శ్రీ విద్యా ఉపాసనా క్రమంలో మనకి పూర్వానాయమ దేవతలు, ఉత్తరానాయమ దేవతలు అంటూ ఉంటారు. శ్రీ విద్యా ఉపాసనలో ఎవరికైనా ఉపదేశం ఇస్తే ఫస్ట్ గురు గణపతి బాలా ఇస్తూ ఉంటారు. మా గురువుగారి వద్ద నేను ఫస్ట్ గణపతి మంత్రం తీసుకుని దాన్ని చాలా విశేషంగా, అంటే అదొక రకమైన పిచ్చి. అది స్వామిని చూసినా అదొక రకమైనటువంటి, ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చి ఎవరైనా కాస్త ధనమైనా ఇస్తే ఆ ధనాన్ని కాస్త తీసుకెళ్ళి స్వామికి సింధూరం కొనేసుకొని, స్వామికి సింధూరం కూడా చాలా ప్రీతి, ఆ సింధూరం కొనేసుకొని పువ్వులు కొనేసుకొని స్వామివారికి అర్చన చేసుకుంటూ ఉండడం. ఆ విధంగా కాలేజీలో కూడా ఎంతసేపు కూడా గణపతికే ప్రధానంగా తీసుకోవడం, ఆ విధంగా ఆరాధన చేయడం జరిగింది. ఒకానొక రోజు చాలా విశేషంగా బిక్కవోలు దేవాలయం మనకు ఒకటి ఉన్నది. ఆ బిక్కవోలు దేవాలయం వెళ్ళి వస్తూ ఉంటే గణపతి పురశ్చరణ మంత్రోపాసనలో పురశ్చరణలో ఉన్నాను. గణపతి పురశ్చరణ చేసుకుని గణపతి దర్శనం చేసుకుని వస్తున్నాను. బిక్కవోలు గణపతి దర్శనం చేసుకుని వస్తుంటే దారిలో స్వామి రాత్రి భాగం అయినది, సుమారుగా 8-9:30 భాగం అయినది. అయితే అటువైపు కొంచెం తెల్ల జిల్లేడు మొక్కలు చాలా ఎక్కువగా ఉంటాయండి విశేషంగా. అయితే వస్తూ ఉంటే ఎందుకో ఒక చిన్న మొక్క ఉన్నది, అక్కడ ఎందుకో కొంచెం అనుభూతి కలిగింది. ఏదో స్వామి ఏదో చెప్తున్నట్లు అనుభూతి కలిగింది. ఏదో ఇక్కడ ఏదో ఉంది అని అక్కడ వాహనం కారును ఆపేసి అక్కడి నుంచి దిగి, ఇక్కడ తవ్వండి, ఇక్కడ స్వామి ఉన్నాడు అని ఎందుకో అట్లా అనుభూతి కలిగింది. ఒక చిన్న బాలుడు కదులుతున్నట్లు, కదులి అక్కడ అంతర్ధానం అయినట్లు అట్లా ఆలోచన కలిగింది. ఒక సుమారు 8 ఏళ్ల పిల్లాడు వటు అక్కడ అంతర్ధానం అయినట్లు అట్లా అనుభూతి కలిగింది. ఆ రాత్రి భాగం ఇక్కడ స్వామి ఉన్నాడు, ఈ తెల్లజిల్లేడు చెట్టు కిందన స్వామి ఉన్నాడు అని చెప్పి తవ్వడం. ఆ రాత్రి భాగంలో చాలా తవ్వడం అంటే తెలియని విషయం ఏం కాదు, చాలా ఇబ్బంది కలిగినటువంటి విషయం. ఆ రోజు రాత్రి భాగంలో తవ్వేసేసరికి ఆ రోజు విశేషం ఏంటంటే సంకష్టర చతుర్థి. ఆ రోజు తవ్వేసరికి ఈ స్వయంభూ స్వామి అనేది అందులోంచి ఆవిర్భవించడం జరిగింది. చాలా చిన్న మొక్క, అది కూడా పెద్ద మొక్క కూడా కాదు, చాలా చిన్న మొక్క. ఆ మొక్కలోంచి స్వామి ఆవిర్భవించడం జరిగింది. అక్కడి నుంచి ఇంకా విశేషంగా గణపతి సాధన, చాలా విశేషంగా గణపతి సాధన చేస్తూ ఉండడం, గణపతి తత్వ ఉపాసన చేస్తూ ఉండడం. స్వామి నాకు ఏమైనా చెప్పితే స్ఫురణ ఇస్తూ ఉంటాడు స్వామి నాకు ప్రధానంగా. ఎవరైనా కష్టాలు వస్తే స్వామి ఏమైనా స్ఫురణ ఇస్తే ఆ స్ఫురణకు తగ్గట్టు నాకు తోచింది ఏదో పదార్థ రూపంలో వాళ్ళకి అందించడం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళ కష్టాలు వచ్చిన వారి కష్టాలు కూడా అట్లనే ఇంటికి అడుగు పెట్టారు, గణపతి ఇంటి పీఠంలో అడుగు పెట్టారు అంటే ఖచ్చితంగా ఆ కష్టం అనేది అక్కడికక్కడే నివారించబడిపోతుంటుంది. ఆ విధంగా గణపతి చెప్పడం. అదేవిధంగా విశేషంగా గణపతి కల్పం అని విశేషంగా ఒక పుస్తకం కూడా రాయడం జరిగింది. ఒక సుమారుగా 3 మండలాలు గణపతి అనుష్ఠాన దీక్ష ఉండి విశేషంగా గణపతికి సంబంధించి రావడం, దాని అంటారు గణపతి మహాగణపతి కల్పం అనే పుస్తకం రాయడం. స్వామివారు మీకు చెప్తూ ఉంటారు, ఎవరైనా వచ్చినప్పుడు ఏ రూపంలో అందిస్తూ ఉంటారు మీకు స్ఫురణలు ఏ విధంగా ఉంటాయి? అంటే ప్రధానంగా ఏమిటి అంటే, ఉదాహరణకి ఎవరైనా వస్తున్నారు, ఎవరైనా ఇంటికి వస్తున్నారు, రాబోతున్నారు అంటే ఉదయం అర్చనా కాలం చేస్తున్నప్పుడే స్వామి విషయం తెలియజేసేస్తూ ఉంటాడు. పలానా వాళ్ళు వస్తున్నారు నాన్న, ఇది పరిస్థితి అన్నట్లుగా స్ఫురణ ఇస్తూ ఉంటాడు. వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళ పేర్లు ముందుగానే అక్కడ నోటీస్ అయిపోతూ ఉంటాయి. పలానా వాళ్ళు వస్తున్నారు, కాస్త ఇది పెట్టండి. దూరాభారాల నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారు, ఎక్కడెక్కడి నుంచో అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి కూడా వస్తూ ఉంటారు చాలామంది. వాళ్ళు వచ్చి ఆశ్చర్యపోతుంటారు, మా పేరు ఏమి తెలియదండి ఎలాగా. సరే, వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళు కూర్చున్న వెంటనే వాళ్ళ సమస్య స్వామిని అడగడం చేయడం జరుగుతూ ఉంటుంది. స్వామి ఏమి సంకల్పం చెప్తూ ఉంటే ఆ విధంగా వారికి స్ఫురణ, అంటే ప్రధానంగా ఈ కర్ణ సంబంధమైనటువంటి విషయంలో స్వామి చెప్తూ ఉంటాడు. అట్లా స్వామి వచ్చిన స్ఫురణ ఇస్తూ ఉంటే వాళ్ళ కష్టాలు ఆ విధంగా చెబుతూ ఉండడం, వారికి సంబంధించినటువంటి పరిష్కారం చేసుకుంటూ ఉండడం, వారికి సంబంధించి హవనాలు ఉంటూ ఉంటాయి. ప్రధానంగా గణపతికి సంబంధించి ప్రతి సంకష్టర చతుర్థికి, అదేవిధంగా పౌర్ణమికి వారికి సంబంధించి, అంటే లోకక్షేమం కోసం ప్రతి నెలలో వచ్చినటువంటి పౌర్ణమి, అదేవిధంగా సంకష్టర చతుర్థి రోజు విశేషంగా అష్టద్రవ్యాలతో గణపతికి సంబంధించి హవనం చేయడం జరుగుతుంటుంది. నిత్యం ఇంట్లో పీఠంలో ప్రతిరోజు కూడా గణపతి హోమం జరుగుతూనే ఉంటుంది.
గణపతి తత్వం గురించి తెలియజేయండి. మరి మీరు అక్కడ దాకా వచ్చి ఆపేస్తే ఎలా? ఇది ప్రధానంగా గణపతి అనేది ఏమిటి అంటే స్వామి ఓంకార స్వరూపుడండి. అందుకే గణపతి అధర్వణ సెషన్లో గకారో ఊర్ప రూపం మకారో మధ్యమ రూపం అనుస్వాస్య రూపం అంటూ ఉంటాడు. అంటే ప్రధానంగా స్వామి యొక్క తత్వం ఏమిటి అంటే మనకి సృష్టికి పూర్వం నుంచి కూడా స్వామి ఉన్నాడు అని ఒక మనకి నాంది కూడా ఉన్నది. ఎట్లా అంటే మనకి పార్వతీ అమ్మవారు పరమేశ్వరుడి కోసం విశేషంగా అమ్మవారు తపస్సు చేస్తూ ఉంటుంది. తపస్సు ఎన్నిసార్లు చేస్తున్నా కూడా అమ్మవారికి విఘ్నాలు కలుగుతూ ఉంటాయి, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తుందయ్యా అంటే అమ్మవారు స్వయంగా శివుడి కోసం శివుడిని పొందాలి అనేటువంటి ఒక భావనతో అమ్మవారు ఏం చేస్తుందయ్యా అంటే గణపతికి సంబంధించి హేరంబ గణపతి ఉపాసన చేస్తుంది. అంటే దీన్ని బట్టి అర్థం ఏమిటి? అంటే పార్వతీ అమ్మవారు హేరంబ గణపతి ఉపాసన చేసింది అంటే సృష్టికి పూర్వం నుంచి గణపతి ఉన్నాడు అన్నటువంటి మనకు భావన తీసుకోవచ్చు. అదేవిధంగా గణపతి అంటే అర్థం ఏమిటి అంటే గణములకు అధిపతి. గణం అంటే ఏమిటి? మనకి శివుడి యొక్క గణాల్ని ప్రమద గణాలు అంటూ ఉంటాం. వాగర్ధావివ సమృద్ధో వాగర్ధ ప్రతిపత్తయే జగతపితరం వందే పార్వతీ పరమేశ్వరు. మనకి ఈ జగత్తంతా కూడా సృష్టికి తల్లిదండ్రులు ఎవరు అంటే పార్వతీ పరమేశ్వరులు. అదేవిధంగా ఆ జగతికి మనకి ఈ శరీరానికి సంబంధించినటువంటిది నాకు ఎవరు అంటే తల్లిదండ్రులు ఎవరు అంటే భమిడి వెంకట సుబ్రహ్మణ్యం గారు, భమిడి మంగారమణ. కానీ జన్మజన్మాంతర సంస్కారాలకు సంబంధించిన ఈ ఆత్మకు సంబంధించిన తల్లిదండ్రులు ఎవరు అంటే పార్వతీ పరమేశ్వరు. నాకని కానివ్వండి, మీకని కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి, జన్మజన్మాంతర సంస్కారాలకు సంబంధించినటువంటి ఎవరు అంటే పార్వతీ పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడి యొక్క గణాలన్నింటినీ ప్రమద గణాలు అంటూ ఉంటాం. అటువంటి గణాలకి అధిపతి ఎవరు అంటే గణపతి. గణపతి అంటే గణములకు అధిపతి. అంటే మనం అందరం కూడా ఆ స్వామికి యొక్క గణాలమని అర్థం అనమాట. గణపతి అంటే గణములకు అధిపతి. అదేవిధంగా ఇంకొక ఉపమానం కూడా ఉన్నది. గణపతి అంటే అంధకారంగా అంటే పదానికి అర్థం ఏమిటి అంటే చీకటి అని. నా అంటే వెలుగు అని అర్థం. అంటే అంధకారాన్ని దూరం చేసి వెలుగును ప్రసాదించేవాడే కాబట్టి అటువంటి దానికి పతి కాబట్టి గణపతి అని కూడా మనకి ఒక ఉపమానం చెప్తూ ఉంటారు. అటువంటి స్వామి ప్రధానంగా పార్వతీ అమ్మవారికి కూడా చాలా విశేషంగా అనుగ్రహించడం జరిగింది. అందుకే దానికి సంబంధించి మనం సంకష్టర చతుర్థి వ్రతం కూడా చెప్పుకుంటున్నప్పుడు అందులో కథ వస్తుంది. పార్వతీ అమ్మవారికి హేరంబ గణపతి ఉపాసన చేసి పరమేశ్వరుణ్ణి అమ్మవారు భర్తగా పొందింది అని మనకి ఒక ఇది కూడా వస్తూ ఉంటుంది. అంటే మనకి గణపతి ప్రధానంగా సృష్టికి పూర్వం నుంచి కూడా గణపతి ఉన్నాడు అని మనకు కొన్ని నాందికి సంబంధించి. అదేవిధంగా గణపతికి సంబంధించి ప్రధానంగా తీసుకుంటే మనకి సృష్టికి ప్రారంభం ఉంచే ముందు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పుట్టారు. బ్రహ్మ ఈ సృష్టి ఆరంభం అవ్వాలి, ఈ సృష్టి అంతా జనన అవ్వాలి అంటే ఈ సృష్టి యొక్క పరంపర అంతా మనకు కొనసాగాలి అని మాయను సృష్టించాడు. ఆ మాయను సృష్టించడం వల్ల ఆ మాయలో ఆయనే పడిపోయాట. అందుకే విశేషమైనటువంటి మాయ ఈ సృష్టి అంతా జరా మాయ జన్మం మాయ అంటూ ఉంటారు. అందుకే ఈ సృష్టి అంతా కూడా మాయ స్వరూపం. ఆ మాయను సృష్టించి ఆ విధాతే కూడా మాయలో పడిపోయాడు. ఆయన ఏంటంటే వేదాలని ఆ సృష్టి యొక్క ఉపాసనా క్రమానంతా కూడా మర్చిపోయేసరికి ఏమవుతుంది అంటే అప్పుడు ఆయన వెంటనే ఏం చేయాలో బుర్రకి తట్టక వెంటనే ఆయన ఏం చేశాడు అంటే ఓంకార స్వరూపాన్ని ధ్యానం చేయడం జరిగేది. ఆ ఓంకార స్వరూపం నుంచి ఆవిర్భవించినటువంటి వాడే గణపతి. అందుకే ఆయన ప్రప్రథమంగా ఫస్ట్ ఏమి శ్లోకం చెప్పాడు అంటే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈ యొక్క శ్లోకం బ్రహ్మ ప్రధానంగా గణపతిని ఫస్ట్ చూసి చూడడంతో ఆ ఓంకార స్వరూపమైనటువంటి ఆ స్వామిని ఆ తొండం కూడా చూడండి చాలా విశేషంగా ఓంకార స్వరూపంగా ఉంటుంది. ఆ స్వామి సూక్ష్మనేత్రం, స్వామిది చాలా సూక్ష్మనేత్రం, చెవులు చాలా పెద్ద చెవులు ఉంటాయి. చాలా విశేషమైనటువంటి స్వామి. ప్రధానంగా బ్రహ్మ మహాగణపతిని ధ్యానం చేయడం ద్వారా మరి ఆయనకి పూర్వ జ్ఞానం కలిగి ఆ విఘ్నాలు తొలగి ఈ యొక్క సృష్టి క్రమాన్ని కొనసాగించే యొక్క యోగాన్ని కలిగింది. అటువంటి యోగాన్ని ప్రసాదించిన వాడు గణపతి. అదేవిధంగా శ్రీ విద్యా ఉపాసనా క్రమంలో ప్రధానంగా గణపతిని ఏం తీసుకుంటారంటే మూలాధార షట్చక్రంలో మనకి మూలాధారం తదా స్వాదిష్టానాంచ మణిపూరకం అనాహతం విశుద్ధాఖ్యం ఆజ్ఞాచక్రం విదుర్బుధా తవాధార స్వరూపాని కోణచక్రాని పార్వతి త్రికోణరూపిణి శక్తి బిందురూప శివస్మృత అవినాభావ సంబంధ తస్మాత్ బిందు త్రికోణయో అని మనకి
ఆ షట్చక్రాలకు సంబంధించిన ధ్యాన శ్లోకం. అందులో ప్రధానంగా మూలాధారానికి సంబంధించినటువంటి ప్రధాన దేవుడు ఎవరయ్యా అంటే గణపతి. ఏదైనా మంత్రం సిద్ధి పొందాలి, ఉదాహరణకి ఒక శివమంత్రం సిద్ధి పొందాలి, ఒక బాలామంత్రం సిద్ధి పొందాలి, ఏ మంత్రమైనా శ్రీ విద్యా ఉపాసనా క్రమాల్లో ఏ మంత్రమైనా సిద్ధి పొందాలి అంటే గణపతి అనుగ్రహం లేనిదే ఏ మంత్రం సిద్ధి పొందడానికి అవకాశం లేదు. కాబట్టి అటువంటి విశేషమైనటువంటి తత్వం కలిగినటువంటి వాడు గణపతి. ఆ స్వామి తత్వం చాలా విశేషమైనటువంటిది. ఇప్పుడు మీరు గణపతి ఉపాసనలో మీకు మంత్ర సాధన అంటే మంత్రదీక్ష ఇచ్చారు, మీ గురువులు ఇచ్చారండి. శ్రీ విద్యా ఉపాసనకు వచ్చేటప్పటికండి దీనిలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా శ్రీ విద్య ఉపాసన చేస్తున్నారని అంటుంటారు చాలా వరకు కూడా. అవునండి. అంటే ఎందుకు ఈ వ్యత్యాసం ఉంది? మీరు చేసినటువంటి ఈ శ్రీ విద్య ఉపాసన ఏ విధానానికి సంబంధించినటువంటి ప్రధానంగా తీసుకుంటే ఉపాసన పరంపర విధానాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. మనం ఉదాహరణకి మనం ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఆచారాలు, అక్కడ ప్రాంతీయ విధానం, అక్కడ తాలూకా అనుష్ఠాన విధానం, వస్త్రధారణ, భోజన నియమాలు వేరే. అదేవిధంగా ఒక నార్త్ సైడ్ వెళ్ళామనుకోండి, అటువైపు సంబంధించినటువంటి సనాతన ధర్మం అనుకోండి, అటువైపు సంబంధించినటువంటి ఆచారాలు, భోజన వ్యవహారాలు సంబంధించి కూడా చాలా విశేషంగా ఉంటాయి. అదేవిధంగా ఒక్కొక్క ప్రాంతీయ ఆచారాన్ని బట్టి ఒక్కొక్క విధానం ఉంటుంది. కృష్ణానదికి సంబంధించినటువంటి పరివాహిక ప్రాంతాలు ఆచార విధానం ఒక రకంగా ఉంటుంది. నార్త్ సైడ్కి సంబంధించినటువంటి ఆచార విధానాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. అదేవిధంగా గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఆచార విధానాలు వేరేగా ఉంటాయి. ప్రధానంగా ఈ శ్రీ విద్యా ఆరాధన క్రమాల్లో దీనికి సంబంధించి ప్రధానంగా ఈ కౌలాచారం, దక్షిణాచారం, సమయాచారం, వామాచారం 4 రకాలు. అదేవిధంగా ఈ 4 రకాలను తీసుకుంటే ప్రధానంగా వామాచారం అనేది చాలా విశేషమైనటువంటి ఆరాధన. అంటే దీనికి సంబంధించి ప్రధానంగా తీసుకుంటే వామాచారానికి సంబంధించి తీసుకుంటే క్షుద్రం అని అంటూ ఉంటారు. అంటే ప్రధానంగా దీనికి సంబంధించి తాంత్రికులు తాంత్ర ఉపాసన అంటారు. అసలు చాలా చాలా తప్పు. ఇది చాలా అంటే జనాల్లోని దానికి సంబంధించిన ఆలోచన విధానం లేక మాట్లాడుతున్నారు. తాంత్రికులు అనే పదం చాలా తప్పైన పదం. తంత్రం అంటే క్రియ చేసే వాళ్ళని తాంత్రికులు అంటారు. అంటే మనం ఏదైనా ఉదాహరణకి మనం చూసారా, మీరు కేరళ రాష్ట్రానికి వెళ్ళారనుకోండి, అక్కడ వాళ్ళు ఒక పుష్పాన్ని వేసి వాళ్ళు ముద్ర వేస్తారు, ఆ క్రియ చేస్తారు, మంత్రం చెప్తారు, ముద్ర వేస్తారు, దాంతో చేసినట్టు క్రియ చేస్తారు. వాళ్ళని తంత్రి అంటారు. అంటే ఆ తంత్రం చేస్తున్నారు కాబట్టి వాళ్ళని తంత్రి. అదేవిధంగా ఈ తాంత్రికులు అనే పదానికి అర్థం ఏమిటి అంటే, ఈ తాంత్రికులు అనే పదానికి అర్థం ప్రధానంగా వాళ్ళు క్రియ భాగంతో అంటే మంత్ర, యంత్రం, తంత్రం, ఆ 3 అమ్మ. అందుకే అమ్మ మంత్రస్వరూపిణి, యంత్రస్వరూపిణి, తంత్రస్వరూపిణి, త్రిగుణ ఆధారంగా అమ్మవారు ధ్యానించబడుతూ ఉంటుంది. అటువంటి విశేషమైనటువంటిది. కాబట్టి ఆ క్రియ చేసేవాడిని తాంత్రికుడు అంటారు. అయితే ఈ శ్రీ విద్యా ఉపాసన క్రమాల్లో 4 రకాల ఆరాధన క్రమాల్లో దక్షిణాచారం అనేది శుద్ధ సాత్వికమైనటువంటి ఆచారం. దీనికి కూడా శంకర భగవత్పాదుల వారు మనకి పూర్వం అంటే ఇదపూర్వం అంటే శంకర భగవత్పాదుల వారు ఉన్నప్పుడు వామాచారం ఉండేది. అంటే వాళ్ళు ఏం చేశారంటే పంచమకారాత్మక సాధన అంటారు. పంచమకారాత్మక సాధన అంటే మత్స్యం, మాంసం, మద్యం, మైథునం, ముద్ర, వీటిని పంచమకారాత్మక సాధన. మత్స్యం అంటే తెలిసిందే చేపలు, మద్యం ఇది, అదేవిధంగా మాంసం, అదేవిధంగా ముద్ర అంటే దీనికి దశముద్రా సమారాధ్య త్రిపుర శ్రీవశంకరి అంటూ ఉంటుంది మనకి లలితా సహస్రనామంలో. మనకి ముద్రలు చాలా రకాలుగా ఉన్నాయి. అదేవిధంగా గాయత్రికి సంబంధించినటువంటి మన సంధ్యావందన క్రమాల్లో 24 ముద్రలు ఎట్లా ఉన్నాయో అదేవిధంగా మనకి శ్రీ విద్యా పరంపర ఆరాధన క్రమాల్లో కూడా విశేషంగా కొన్ని ముద్రలు ఉన్నాయి. ఆ విధంగా ముద్ర వేస్తూ అమ్మవారిని ఆరాధన చేయడం. అదేవిధంగా మైథునానికి సంబంధించినటువంటి ఆరాధన ఈ విధంగా చేస్తూ ఉండేవారు. అయితే దీన్ని శంకర భగవత్పాదుల వారు ఖండించారు. ఇది చాలా తప్పిదమైనటువంటి ఆరాధన, ఇది ఇది సంబంధించిన ఆరాధన కాదు, దీన్నే వామాచారము అంటారనమాట. అయితే ఇది సంబంధించిన ఆరాధన, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన ఏం చేశారంటే శుద్ధమైనటువంటి సాత్వికంలో దక్షిణాచార విధానంలో ఆరాధన చెప్పారు. దానికి సంబంధించి ఏమిటి అంటే మద్యానికి సంబంధించి చక్కగా గూడపానకం అంటే బెల్లపానకం, అదేవిధంగా మాంసానికి సంబంధించి మాషచక్రాలు, అదేవిధంగా మత్స్యానికి సంబంధించి అంటే చేపలకు సంబంధించి అల్లం ముక్కలు చక్కగా సన్నంగా తరిగి అవి నివేదన చేసేది. అదేవిధంగా మంత్రం
అదేవిధంగా ముద్ర. అది మనకి శంకర భగవత్పాదుల వారు పెట్టినటువంటి విధానం. అయితే ఒక్కొక్క ఆరాధన చెప్పాను చూసారు ఇందాక, ఒక్కొక్క ఆరాధన క్రమంలో ఒక్కొక్కరు చేస్తూ ఉంటారు. మనకి ఏది అడుగున్నా మనకి శుద్ధ సాత్వికమైనటువంటి దక్షిణాచారం చాలా శ్రేష్టమైనటువంటిది. వామాచారం చేస్తున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ తర్వాత ఆ ఆరాధన క్రమంలో మనిషి పతనానికి చాలా ఎక్కువ వరకు ఆరాధన క్రమం చాలా నిష్ఠతో కూడుకున్నటువంటిది, చాలా నియమంతో కూడుకున్నటువంటిది. అది ఆరాధన చేస్తున్నప్పుడు ప్రథమంలో బాగానే ఉంటుంది, కానీ తర్వాత అది ఎప్పుడూ కూడా నిషిద్ధము అని మనకి కొన్ని మంత్రవేత్తలు మా గురువులు కూడా అదే ఉపదేశం చేశారు. కాబట్టి అదంతా శుద్ధ సాత్వికమైనటువంటి ఆరాధన క్రమంలో మేము చేస్తూ ఉంటాం. అదేవిధంగా శ్రీ విద్యా ఉపాసనా క్రమంలో కూడా మేము నిత్యం కూడా ఆరాధన క్రమంలో నిత్యం శ్రీచక్రార్చన, మనకి పంచాయతన అర్చనతో పాటు నిత్యం కూడా మేము శ్రీచక్రార్చన చేస్తూ ఉంటాం. అదేవిధంగా నిత్యం కూడా గణపతి హోమంతో పాటు పంచాయతన హవనం కూడా నిత్యం ఇంట్లో జరుగుతూ ఉంటుంది. అంటే మీరు చేసినటువంటి శ్రీ విద్య ఉపాసన ఏ ఆచార ప్రకారం చేశారంటే? మాదంతా శుద్ధ సాత్వికమైనటువంటి దక్షిణాచారమైనటువంటి ఆరాధన. శ్రీ విద్య ఉపాసనలో మీ లోపల ఏదైతే కుండలిని జాగరణ కానీ శక్తి కానీ ఇది ఉంటుందో ఆ అనుభూతులు ఏమన్నా మీకు కలిగినాయండి? ఇది అనుభూతులు కలిగినాయండి. అంటే ప్రధానంగా శాస్త్రంలో అందుకే అంటారు ఏంటంటే, మంత్రానికి సంబంధించి ఎప్పుడూ కూడా ఒక సాధన చేస్తూ ఉన్న కొద్దీ సాధన సాధ్యతే సర్వం అన్నట్లుగా మనం ఏదైనా సాధన చేస్తూ ఉంటే అది ఏదైనా సాధించబడడం అవుతూ ఉంటుంది. మా గురువులు మమ్మల్ని బాగా మా యోగం, అదేవిధంగా ప్రధానంగా మా నాన్నగారి తాలూకు అనుగ్రహం. మా నాన్నగారు కూడా దీనికి సంబంధించి మేము 2 రకాల చదువులు చదువుకోవడం జరిగింది. ఇంజనీరింగ్లు చేసాము, అది కాకుండా జ్యోతిష్ శాస్త్రం, మంత్రశాస్త్రం, అదేవిధంగా కాస్త స్మారతం, వేదాలకు సంబంధించి కూడా ఏదో గురువుల అనుగ్రహం. అదేవిధంగా మా గురుదేవులు గణపతి సచ్చిదానంద స్వామీజీ, అదేవిధంగా కంచి కామకోటి పీఠాధిపతి మా విజయేంద్ర సరస్వతి స్వామి వారు, వారందరి అనుగ్రహాలు, గురువులందరి అనుగ్రహం వల్ల కాస్తో కోస్తో నా తండ్రి గారు బమ్మిడి వెంకట సుబ్రహ్మణ్యం గారి అనుగ్రహం వల్ల కాస్తో ఇది నేర్చుకోవడం జరిగింది. అయితే దీనికి ప్రధానంగా అనుభూతులు చాలా విశేషంగా కలిగాయండి. కుండలి జాగృతం అవ్వడం అంటే అది అందరూ అంటూ ఉంటారు, గురువుగారు మీరు మంత్రసిద్ధి పొందారు అని. ఏదో ఆ క్షణంకి ఏదో చేతికి ఏదో వస్తూ ఉంటాయి. ఎవరైనా కష్టంలో వచ్చారు అంటే వారికి ఏదో ఇవ్వాలి అనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో చేతిలో కాస్త విభూది వస్తూ ఉంటుంది, ఆ చేతిలో అప్పుడప్పుడు కుంకుమ వస్తూ ఉంటుంది, కొన్నిసార్లు చేతిలో శివలింగాలు వస్తూ ఉంటాయి, రుద్రాక్షలు వస్తూ ఉంటాయి. ఆ స్వయంగా స్వామిని తలుచుకున్నప్పుడు ఏవి చేతిలో వస్తే అవి వారి కష్టంలో వచ్చే వాళ్ళకి ఇస్తూ ఉండడం, వారి కష్టం కాస్త ఆ విధంగా దూరం అవుతూ ఉండడం, ఇది విధానంగా. అయితే తత్ మంత్రాణం తత్ రహస్యం భవతి అంటూ ఉంటారు. కాబట్టి ఎప్పుడూ కూడా నేను బహిర్గతంగా ఎప్పుడూ కూడా బహిర్గతం అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ అన్నట్లుగా ఎప్పుడూ కూడా అంతర్ముఖంగా సాధన చేసుకోవడం. అయితే ఒకటి ఏమిటంటే, ఎవరైనా రావడం ఇంటికి వస్తున్నారు అంటే స్వామి ముందుగా తెలియజేస్తూ ఉంటాడు. వారు బాగా కష్టాల్లో ఉన్నారు, బాగా ఇబ్బందుల్లో ఉన్నారు అని అంటే వారికి విభూది ఆ సమయంలో చేతిలో స్వామిని తలుచుకునేసరికి చేతిలో కాస్త విభూది వస్తూ ఉంటుంది. విభూదో రుద్రాక్షో ఆ సమయానికి స్వామి ఏది అనిపిస్తే అది ఇస్తూ ఉండడం. తద్వారా వారికి ఆ విధంగా ఎంతోమందికి మంచం మీద ఉన్నవారు కూడా వాళ్ళు స్వస్థతులయ్యి కూడా చాలామంది ఆ విధంగా వివాహం కాని వాళ్ళకి, ప్రధానంగా అనారోగ్య సమస్యలతో ఉన్నవారు, అదేవిధంగా కొంతమంది మానసిక సంబంధమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నవారు, వారు కూడా చాలామంది రావడం జరిగింది. ఇదంతా కూడా నా గొప్పతనం ఏమీ కాదు, అంతా నా ఉపాసన ఇచ్చినటువంటి మా గురుదేవులు, అదేవిధంగా మా తండ్రి గారు, ప్రధాన దేవత నా గణపతి, వీరి యొక్క అనుగ్రహం తప్ప ఇందులో కించిత్ కూడా నా గొప్పతనం ఏమీ లేదు అని నా యొక్క ప్రధాన ఉద్దేశం. సమస్యలతో వచ్చారంటే వారి యొక్క కర్మల ప్రకారం వారికి సమస్యలు వచ్చినాయి కదండి, ఆ కర్మలని మనం తీసేయడం అనేది సాధ్యమా? మంచి ప్రశ్న వేశారు మీరు, చాలా సంతోషం. అయితే ప్రధానంగా సమస్యలు అనేది మనం తీసేసుకొచ్చా అంటే మంత్రాల్లో 2 రకాలుగా ఉన్నాయి. మనకి శంకర భగవత్పాదుల వారు చెప్పిన విధానం, అదేవిధంగా మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా ఒకటి చెప్పాడు. ఏమిటి అంటే, పూర్వజన్మకృత పాపానాం జ్ఞానాని కర్మదగ్ధాని అంటూ ఉంటాడు. అంటే శంకర భగవత్పాదుల వారు ఏం చెప్పారు, పూర్వజన్మకృత పాపానాం వ్యాధి రూపేణ, కర్మ రూపేణ, రోగ రూపేణ, రుణ రూపేణ పీడిత అని మనకి భగవత్పాదుల వారు కూడా ఇదే విషయాన్ని మనం చెప్పారు. అదేవిధంగా మనకి ప్రధానంగా భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు ఏం చెప్పారు అంటే, జ్ఞానాని కర్మదగ్ధాని అన్నారు. అంటే కర్మ అనేది ఎలా దగ్ధం అవుతుంది
అంటే కర్మ దగ్ధం అవడం అంటే ఏంటి? పూర్వజన్మ చేసుకున్నటువంటి ప్రారబ్ధ కర్మ దగ్ధం అవడం. అది ఏ విధంగా దగ్ధం అవుతుంది అంటే జ్ఞానాన్ని కర్మ దగ్ధాని, అంటే జ్ఞానం మనిషికి సిద్ధించడం వల్ల కర్మ అనేది దగ్ధం అవుతుంది. జ్ఞానం మనిషికి ఏ విధంగా సిద్ధిస్తుంది? అభ్యాస వైరాగ్యేన జ్ఞానానాం ప్రముచ్యతే అన్నారు. అంటే అభ్యాసం అంటే ప్రాక్టీస్, జ్ఞానానాం ప్రముచ్యతే. అభ్యాస వైరాగ్యేన జ్ఞానానాం ప్రముచ్యతే అంటే ఏమిటి? మనం ప్రాక్టీస్ చేయాలి, వైరాగ్యాన్ని ప్రాక్టీస్ చేయాలి. అది వైరాగ్యాన్ని ప్రాక్టీస్ చేయడం అంటే ఏమిటి అంటే కనిపిస్తున్నటువంటి చరాచర సృష్టిలో కనిపిస్తున్నటువంటిది ఏం కనిపిస్తున్నాదో మన కంటికి అది శాశ్వతం కాదు, అది ఎప్పుడూ కూడా అశాశ్వతము. ఏది మన కంటికి కనిపించట్లేదో అది శాశ్వతం అంటూ భావన, శరణాగతి, ఆ స్వామిని శరణాగతి అవుతూ, అంటే స్వామి పూర్వజన్మలో ఏదో కృత పాపాలను చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు సరెండర్ అవుతున్నాను. అందుకే అంటూ ఉంటారు శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణం నారాయణం విభుం వందే స్మతృగామి సనోవతు అంటూ ఉంటారు. అంటే మనం శరణాగతి అవ్వాలి. అంటే మనం చేసుకున్న పాపాన్ని ప్రాయశ్చిత్తానికి మించినటువంటి పాపం లేదు. అంటే ప్రాయశ్చిత్తం పడితే పాపం ఆల్రెడీ నశిస్తుంది. అన్నాను కదా అని ప్రతివాడు పాపం చేసేసి ప్రాయశ్చిత్తం పడితే అయ్యేది కాదు. అంటే పూర్వజన్మ తెలిసి తెలియక చేసినటువంటి పాపం ఏమైనా ఉందో దానికి సంబంధించి ప్రాయశ్చిత్తం చేసుకోవడం. అదేవిధంగా మంత్రశాస్త్రంలో కూడా విశేషం చెప్పాడండి. ఏమిటంటే దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంచ దైవతం తత్ మంత్రాణం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణానాం ఉపాసకమాశ్రయేత్ అన్నాడు. అంటే ఈ జగత్తంతా దేవుడి మీద ఆధారపడి ఉన్నది. తత్ దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంచ దైవతం. ఆ మంత్రం ఎవరికి ఆధీనమై ఉంది? బ్రాహ్మణుడికి ఆధీనమై ఉంది. తత్ బ్రాహ్మణానాం ఉపాసకమాశ్రయేత్. అంటే ప్రధానంగా ఈ జగత్తంతా దేవుడంతా సృష్టికి ఆధారపడి ఉన్నాడు. ఈ సృష్టి అంతా దేవుడి మీద ఆధారపడి ఉన్నది. ఆ దేవుడు మంత్రానికి ఆధీనుడై ఉన్నాడు. ఆ మంత్రం ఎవరికి ఆధీనమై ఉంది అంటే ఉపాసకుడికి ఆధీనమై ఉన్నది. ఆ ఉపాసకుని ఆశ్రయించి మంత్రం చేయడం ద్వారా మంత్రాన్ని మననం, అందుకే అంటుంటారు మననాత్రాయితే ఇది మంత్ర, అంటే మననం చేస్తున్న కొద్దీ పాపం నశిస్తూ ఉంటుంది. ఈ మంత్రశాస్త్రంలో ఇంకొక విషయం చెప్పారు, జపతో నాస్తి దుర్భిక్షం. అంటే జపం చేయడం వల్ల పాపాన్ని మనం క్షయం చేసుకోవచ్చు. అటువంటి విశేషమైనటువంటి మనం ఈ పూర్వజన్మ తాలూకా ప్రారంధం అనేది జపం ద్వారా మనం చేసుకోవచ్చు. నేను ఇదే విధంగా నాకు వచ్చినటువంటి ఈ భక్తులు ఎవరు ఉంటారో వారందరికీ కూడా వచ్చిన వాళ్ళకి సాధ్యమైనంత వరకు అవకాశం ఉన్నంత వరకు నాకు ఆ గణపతి స్వామి ఏం చెప్తాడో ఆ విధంగా చెప్పి పంపిస్తుంటా. ఇంకా వాళ్ళు ప్రారంధ కర్మ బలీయంగా ఉంటే వారికి ఒక మంత్రం ఇస్తూ ఉపదేశం ఇచ్చి వారి మంత్రం చేయండి నాయన, ఈ మంత్రాన్ని 1,00,000 జపం చేయండి, చేసిన తర్వాత హవనం చెయ్యాలి. ఎందుకంటే హోమంతో కూడా ప్రారబ్ధ కర్మ నశిస్తుంది అని మనకి ఈ వైదిక పురాణాలు కూడా మనకు తెలియజేస్తున్నాయి. అంటే హవనం చేయడం ద్వారా ఇప్పుడు అగ్నిలో ఎలా హుతం వేస్తున్నామో, పదార్థాలు ఎలా హుతం వేస్తున్నామో అదేవిధంగా మన తాలూకా ప్రారబ్ధ కర్మను కూడా అదేవిధంగా దగ్ధం అయిపోతాయి. కాబట్టి ఈ మంత్రం చేస్తూ, అందుకే మనకి దేవీ భాగవతంలో కూడా ఒకటి ఉన్నది ఏంటంటే మంత్రం తర్వాత దశాంశ తర్పణం, తద్దశాంశ హవనం, తద్దశాంశ అన్నశాంతి, తద్దశాంశ వస్త్ర సమర్పణ అని. ఈ విధంగా అంటే ఒక మంత్రాన్ని 1,00,000 జపం చేయడం ద్వారా ప్రారబ్ధ కర్మ నశించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా హవనం చేయడం ద్వారా వారి యొక్క కార్యం ఏముందో అది పూర్తిగా కూడా సఫలీకృతం అవుతుంది. ఈ విధంగా కూడా నేను వారిని ఆ విధంగా వారి యొక్క కర్మశేషాన్ని ఆ విధంగా తీయడం వేయడం జరుగుతున్నది అన్నమాట. మంత్రదీక్ష అనేది అందరూ ఇవ్వకూడదని అంటుంటారు కదండి. ఈ మంత్రాలన్నీ మనం ఏదైతే సిద్ధి పొందుంటామో ఆ మంత్రాలపైన వాటిని మాత్రమే మనం మంత్రదీక్షగా ఇవ్వచ్చు అని చెప్తుంటారు కదా. మంచి ప్రశ్న వేశారు. ఏమిటి అంటే ప్రధానంగా తీసుకుంటే ప్రతి వారికి కూడా ఉపదేశం అనేది చేయకూడదు. మంత్రాలు 3 రకాలుగా ఉన్నాయండి. ఒకటి బీజాక్షర సంపుటికైనటువంటి మంత్రం, ఇంకోటి శ్లోక సంబంధమైనటువంటి మంత్రం, ఇంకోటి శాబర మంత్రం అంటారు. అంటే ఈ బీజాక్షర సంబంధమైనటువంటి మంత్రం అంటే ఇప్పుడు ఉదాహరణకి మహాగణపతి మంత్రం ఉందనుకోండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమ్మే వసమానయ స్వాహ. ఇది బీజాక్షర సంబంధమైనటువంటి మంత్రం. అదేవిధంగా శ్లోక సంబంధమైనటువంటి గణపతి తీసుకుంటే శ్లోక సంబంధమైనటువంటి తీసుకుంటే తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఇది శ్లోక సంబంధమైనటువంటి మంత్రం. అదేవిధంగా శాబర మంత్రం కిం కెల్వతి ఎతి కృత్వ, కిలుకులో హెలుహులో అనేటువంటి ఇది ఈ విధంగా ఉంటూ ఉంటాయి కొన్ని శాబర మంత్రాలు. అయితే వీటిలో ప్రధానంగా శాబర మంత్రాలకి ఎక్కువగా
తొందరగా ఫలితాన్ని ఇస్తాయి అంటారు. అయితే దాని రిఫ్లెక్షన్ కూడా అట్లానే ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా నేను అవతల వాడిని ఫస్ట్ గురువుగా పరీక్ష చేస్తూ ఉంటాను. ఎంతవరకు స్థితప్రజ్ఞతగా ఉన్నాడు అని చూసుకొని, వాడి కర్మక్షయం గట్టిగా ఉందనుకోండి, చూసుకుని బీజాక్షర సంబంధమైనటువంటి మంత్రం ఇవ్వడం. లేదు వారి కర్మక్షయం చిన్నదిగానే పోతుంది అనుకుంటే శ్లోక సంబంధమైనటువంటి మంత్రం, వాటికి ఉపదేశం ఎవరైనా ఇవ్వచ్చు. శ్లోక సంబంధమైన మంత్రాలు ఉపదేశం ఎవరైనా ఇవ్వచ్చు. బీజాక్షర సంబంధమైనటువంటి మంత్రాల్లో కొన్ని ఉపాసనా క్రమాల్లో కొన్ని ఉగ్రమంత్రాలు ఉన్నాయి. ఉదాహరణకి ప్రత్యంగిర, తార, దశమహావిద్యలో ఉన్న మంత్రాలు అనుకోండి, లేకపోతే కాళీ, చిన్నమస్త, ధూమావతి, ఈ విధంగా భైరవుడు, నారసింహం, అదే ఇటువంటి మంత్రాలన్నీ కూడా చాలా ఉపదేశం ఇచ్చేటప్పుడు 1కి 2-3 సార్లు ఆలోచించుకుని ఇవ్వాలి. ఎందుకంటే దానివల్ల చాలా వరకు రిఫ్లెక్షన్స్ వస్తాయి. ఉదాహరణకి ఈ మధ్యన ఒక భక్తుడు వచ్చాడు పాపం. ఆయనకి ఏదో ఒక గురువు వద్దకు వెళ్ళాట. గురువు వద్దకు వెళ్ళి ఉపదేశం తీసుకున్నట్ట. వారి భార్యకి శత్రువులు ఎక్కువ మంది ఉన్నారు, ఏదో కాస్త నకారాత్మక శక్తి ఏదో జరిగిందండి, ఇంట్లో ఏదో చాతబడి ఏదో చికాకు ఏదో జరిగింది అని ఎవరో గురువు వద్దకు వెళ్తే ఆ గురువుగారు ఏదో ఉపదేశం ఇచ్చారట. ఏమిటి ఇచ్చారయ్యా అంటే, ఓం హ్రీం హ్రీం శ్రీం ప్రత్యంగిరే మమ పత్నిం రక్ష రక్ష మమ శత్రువున్ భక్ష భక్ష హుంపటు స్వాహ అని ఇచ్చారు. ఈయన చేయడం ఏం చేశాడయ్యా అంటే, ఓం హ్రీం హ్రీం శ్రీం ప్రత్యంగిరే మమ పత్నిం భక్ష భక్ష మమ శత్రువుం రక్ష రక్ష హుంపటు స్వాహ అని చేశాడు. ఆఖరికి ఏమైంది అంటే భార్య గతించింది, శత్రువులు బాగున్నారు. అయితే ఈ మధ్య నా దగ్గరకు వస్తే ఈ విషయం అడిగితే దానికి సంబంధించి నాయన ఇది విధానం, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి దాన్ని మళ్ళీ మార్చివేసి పంపించబడితే, బీజాక్షర సంబంధమైనటువంటి మంత్రాలు ఉపదేశం చేయడం వల్ల ఇటువంటి విపత్కర పరిస్థితులు ఏర్పడుతాయి. దాన్ని ఏమిటంటే గురువు మీద మరి పలానా గురువుగారి వద్ద ఉపదేశం తీసుకున్నామండి, మాకు ఇంకా నెగిటివ్ జరిగిందని నెగిటివ్ ప్రచారం అవుతూ ఉంటుంది. అందుకని గురువు ఎప్పుడైనా ఉపదేశం ఇచ్చేటప్పుడు గురువు ఇచ్చిన మంత్రాలు ఎప్పుడూ కూడా ఫలిస్తాయి. అందుకే శాస్త్రంలో కూడా ఏమంటారంటే, మంత్రం ఇచ్చేటప్పుడు శ్రద్ధాన్ లభతే జ్ఞానం, శ్రద్ధగా చేస్తేనే జ్ఞానం అనేది సిద్ధిస్తుంది. కాబట్టి ఆ విధంగా గురువు ఉపదేశం ఇచ్చిన మంత్రాన్ని 4 సార్లు జాగ్రత్తగా రాసుకుని అనుష్ఠానం చేయడం ద్వారా మంత్రసిద్ధి కలుగుతుంది. నేను ప్రధానంగా ఎక్కువ వరకు కూడా బీజాక్షర మంత్రాలు ఎవరికి ఉపదేశం చేయను. సాధారణంగా ఈ శ్లోక సంబంధమైనటువంటి మంత్రాలు, అదేవిధంగా లలితా సహస్రనామం చాలా విశేషమైనటువంటిదండి. లలితా సహస్రనామం చాలా విశేషమైనటువంటి తత్వం కలిగినటువంటిది. అగస్త్య మహాముని, అదేవిధంగా హయగ్రీవ స్వామి ద్వారా వచ్చినటువంటి ఆ లలితా సహస్రనామంలో కూడా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అర్థము, ఒక్కొక్క నామం పారాయణం చేయడం వల్ల ఒక్కొక్క సమస్య అనేది కూడా నివారించబడుతూ ఉంటుంది. ఆ విధంగా ఒక్కొక్కరు వచ్చినటువంటి భక్తులకి వారికి సంబంధించి, వీటికి సంబంధించి, అదేవిధంగా సౌందర్య లహరికి సంబంధించి కొన్ని శ్లోక సంబంధమైనటువంటి మంత్రాలు ఇస్తూ వారికి సంబంధించి ఆ దేవతానుగ్రహం కలిగి వాళ్ళ కర్మక్షయం పోయి వారి కార్యసిద్ధి కలగాలి అని ఆ విధంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మన పీఠంలో ప్రతి వారి యొక్క సమస్యలకు సంబంధించి కూడా మనం హవనాలు కూడా చేస్తూ ఉంటాం. ఇప్పుడు గురుగారు ఏంటంటే, ఇది నాకు ఒక సందేహం అనమాట. ఇప్పుడు మనకు ఆకలేసింది, మనకు దాహం వేసింది, మనం తాగాలి, మనం తినాలి. ఇప్పుడు నాకు కష్టం ఉంది, నేను మంత్ర సాధన నేను చేయాలి, ఇది జపం. అలాగే నేను హోమం చేయాలి, లేకపోతే నేను యాగం చేయాలి కదా. మరి హోమాలు యాగాలు అనేవి వారి తరపున మేము చేస్తామని చెప్తుంటారు కదా, అది ఎలా ఫలిస్తుంది వాళ్ళకి? మంచి ప్రశ్న వేశారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి మంచం మీద ఉన్నాడు. ఆ వ్యక్తికి జాతకరీత్యా కొన్ని ప్రబలమైనటువంటి దోషాలు ఉన్నాయనుకోండి. అంటే రాహుకేతు సంబంధమైనటువంటి దోషాలు అనుకోండి, ఏలినాటి శని ప్రబల దోషంలో ఉందనుకోండి. ఆ వ్యక్తికి సంబంధించి ఖచ్చితంగా సంజీవిని పాశుపత హోమం చేసుకోవాలి. సంజీవిని పాశుపత హోమం చేసుకోవాలంటే ఖచ్చితంగా చన్నీటితో స్నానం చేసి, విన్నారా, చన్నీటితో 7 అంటే మన 7 నదీ జలాలు తీసుకొచ్చి చన్నీటితో స్నానం చేసి చక్కగా త్రిపుండ్రికాలు ధరించి వాడు అన్నీ చేసుకుని హోమం చెయ్యాలి. మంచం మీద ఉన్నవాడు అవన్నీ చెయ్యాలంటే వీడు ఈ లోపలే గతిస్తాడు. ఈ నిత్య హోమం చేసి బతుకుతాడు విషయం పక్కన పెడితే వీడు ఈ లోపలే గతిస్తాడు. అయితే ప్రధానంగా ఎవరికి ఆకలి వేస్తే వాళ్ళే తినాలి. ఎవరికి ఇబ్బంది కలిగితే వాళ్ళే ఆ యొక్క దోషం అనేది పరిహారం చేసుకోవాలి. అయితే దీనికి సంబంధించి కొన్ని విధానాలు ఉన్నాయి. ఏమిటి అంటే, కొన్ని ఉదాహరణకి కొంతమందికి నోరు తిరగదు, కొన్ని మంత్రాలు పలకాలంటే నోరు తిరగదు.
అదేవిధంగా కొంతమందికి బీజాక్షరాలు పలకాలంటే ఉచ్చారణ దోషం ఎక్కడ వస్తుందో అటువంటి భయం కలుగుతూ ఉంటుంది. కొంతమందికి అనారోగ్య సమస్యతో లేవలేని పరిస్థితి కలుగుతూ ఉంటుంది. వాటికి సంబంధించి శాస్త్రంలో ఒక మాట ఉన్నది. ఏమిటి అంటే బ్రాహ్మణస్య సహాయార్థం అంటూ ఆ వ్యక్తికి సంబంధించి మదర్థం అంటూ మనం ఏంటంటే వరుణ ప్రధానంగా ఆ అర్చక స్వామి వారు కానీ ఆ సాధకులు కానీ ఆ వ్యక్తికి సంబంధించి అంటే ఒక వ్యక్తి ఉదాహరణకి ఒక వ్యక్తి మంచం మీద ఉన్నాడు, తను లేవలేని పరిస్థితి, చేసుకోలేని పరిస్థితి, హోమం చేస్తే ఖచ్చితంగా బతుకుతాడు. అయితే ఇప్పుడు పలకడానికి కూడా ఆయనకు రాదు, అక్షరాలు కొంచెం అక్షర పదభ్రష్టం మాత్రాహించ దైవతే అన్నట్లుగా ఆయనకి మంత్రాలు పలకడం కూడా స్పష్టంగా రాదు. అటువంటి పరిస్థితిలో ఏం చేయాలి అంటే ఆ బ్రాహ్మణుడు అదేవిధంగా ఉపాసకులు ఎవరుంటారో ఆ వ్యక్తికి సంబంధించి మదర్థం అంటూ వరుణ తీసుకుని ఆ జపం కానీ హోమం కానీ చేయడం ద్వారా తనకి కొంతవరకు స్వస్థత చేకూరుతుంది, కొంతవరకు ఆరోగ్యరీత్యా బాగుపడతాడు. పడిన తర్వాత ఆయన కొంచెం లేచి కూర్చున్నాక తదనంతరం ఖచ్చితంగా ఆ వ్యక్తి స్వస్థత అయిన తర్వాత ఎంతలో కొంత భాగమైనా సరే ఆ వ్యక్తి కూర్చుని చెయ్యాల్సిందే. ఒక నీళ్ళో పాలో అభిషేకమో హోమద్రవ్యమో ఏదో ఒకటి వెయ్యాలి. ఆ విధంగా వెయ్యకపోతే అది దోషమే అవుతుంది తప్ప అంటే ఆ వ్యక్తిని లేపినంత వరకు ఆ వ్యక్తి కొంత స్వస్థత చేకూర్చినంత వరకు కూడా ఈయన వరుణ్ తీసుకుని చేయొచ్చు. కానీ స్వస్థత చేకూరిన తర్వాత కూడా ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎంతో కొంత భాగం అనేది దానికి దేవతకు సంబంధించి సంతుష్టం చెయ్యకపోతే అది దోషం అనేది అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఖచ్చితంగా శాస్త్రంలో అయితే ఉన్నది. అంటే మంత్రాలు అనేది పండితులు బ్రాహ్మణులు చదువుతుంటారు, కానీ హవనం ఇవ్వడం అనేది ఎవరైతే యజమాని ఉంటారో వాళ్ళు ఇస్తేనే కదా దాని ఫలితం ఉంటుంది. ఇస్తే ఫలితం వస్తుంది. దానికి సంబంధించి చెప్పాను కదా వరుణ అనేది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వరుణ అనేది తీసుకుని అది ఆ విధంగా కూడా చేస్తే సత్ఫలితాలు కూడా లభిస్తూ ఉంటాయి. అంటే లేవలేని పరిస్థితి, ఇంకా అది అస్వస్థత అయినటువంటి పరిస్థితి, దూరాభారంలో ఉన్నటువంటి పరిస్థితుల సమయంలోనే తప్ప ఇంట్లో ఉండి చక్కగా స్వస్థతగా ఉండి ఆరోగ్యరీత్యా అన్ని రకాలుగా బాగుండి ఆర్థికంగా బాగుండి ఆఫీస్ ఏదో టైం అయిపోతున్నది మీరు చేసేయండి గురువు గారు అంటే మాత్రం అది దేవత హర్షించదు. మీకు జరిగినటువంటి దర్శనాల గురించి కాస్త తెలియజేయండి మాకు. గణపతి సంబంధించి అమ్మవారికి సంబంధించి చాలా విశేషంగా దర్శనాలు అనేవి ఏర్పడడం జరిగాయి. ప్రధానంగా తీసుకుంటే దేవీ నవరాత్రులు 4 రకాల నవరాత్రులు మీకు తెలిసిన విషయమే. అది ఒకటి ప్రధానంగా ఇప్పుడు ఈ మధ్యలో బాగా ఈ టీవీ మాధ్యమాల్లో బాగా వస్తున్నాయి. ప్రధానంగా మనకి ఆశ్వీజ మాసంలో వచ్చేది శరన్నవరాత్రులు ఉంటారు. శరన్నవరాత్రులు కాదు, అది శారదా నవరాత్రులు, అది మన ఆశ్వీజ మాసంలో వస్తుంది. అదేవిధంగా మనకి మాఘమాసంలో వచ్చేది రాజశ్యామల నవరాత్రులు, అదేవిధంగా గుప్త నవరాత్రులు. అదేవిధంగా మనకి ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రుల్ని అంటే పాడ్యమి లగాయత్తు నవమి దాకా ఆ నవరాత్రుల్ని మనం ప్రధానంగా ఈ నవరాత్రులు అంటాం, అంటే వారాహి నవరాత్రులు అంటూ ఉంటాం. అదేవిధంగా వసంత మాసంలో వచ్చినటువంటి అంటే ఉగాది నుంచి ప్రారంభించి పాడ్యమి లగాయత్తు నవమి దాకా చేసుకున్న నవరాత్రుల్ని మనకి పంచమి లలితా నవరాత్రులు అని పిలుస్తూ ఉంటాం. అయితే ఈ 4 నవరాత్రులు కూడా మన పీఠంలో జరుగుతూ ఉంటాయి. అయితే ప్రధానంగా నవరాత్రుల సమయంలో చక్కగా బాలాంబిక ఇంట్లో చక్కగా తిరుగుతూ ఉంటుంది. అదేవిధంగా విశేషమైనటువంటి పర్వదినాల్లో కూడా అమ్మ చక్కగా మా ఇంటి ప్రధాన దేవత బాలాంబిక ఇంట్లో అమ్మవారు తిరుగుతూ ఉంటుంది. చక్కగా ఒక 6 ఏళ్ల పిల్ల రూపంలో కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా నాకు అప్పుడప్పుడు ఏమైనా ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రధానంగా దుండి గణపతి అని ఒక గణపతి ఉన్నాడు. ఆ దుండి గణపతి నాకు కనిపిస్తూ ఉంటాడు. మా నాన్నగారు శివైక్యం చెందిన తర్వాత నేను మా అమ్మగారు కూడా కోవిడ్లో పడిపోవడం జరిగింది. ఆ సమయంలో ఎవరూ లేనటువంటి పరిస్థితి, హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఆ సమయంలో 6-7 సంవత్సరాలు పిల్లడు వయసు రూపంలో వచ్చి మామయ్య నేను ఉన్నాను నీకు అంటూ మమ్మల్ని నిలబెట్టుకుంటూ ఈ రోజు వరకు కూడా అంటే తత్ రహస్యం భవతి, ఇది బహిర్గతం చేసుకునేది కాదు. సాధనాలన్నీ కూడా రహస్యంగానే ఉండాలి, బహిర్గతం చేసుకునేవి కాదు. బహిర్గతం చేసుకోవడం వల్ల విపరీతమైనటువంటి దీనికి సంబంధించి విపరీతమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి తత్ రహస్యం భవతి. కానీ మీ ఛానల్ చాలా మంచి ఆధ్యాత్మిక ప్రవచనాలు అన్నీ చేస్తున్నది, మంచి ఇది చేస్తున్నది కాబట్టి బహిర్గతం చేయడం జరిగినది. అంటే దుండి గణపతి అని ఒక ఆ స్వరూపంలో స్వామి దర్శనం ఇస్తూనే ఉంటాడు. అదేవిధంగా నవరాత్రుల్లో
నిత్యం కూడా కొన్ని నైమిష్టిక తిథులు ఉన్నాయి. ఆ నైమిష్టిక తిథుల్లో చంటి అని నేను పిలుస్తూ ఉంటాను. చంటిది ఇంట్లో తిరుగుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా ప్రధానంగా మన పీఠంలో నడుస్తున్నటువంటి దేవతలు బాలా త్రిపుర సుందరి, అదేవిధంగా దుండి గణపతి. ఇది విషయం. అంటే వీరంతా సూక్ష్మ రూపంలోనే మీకు మాత్రం కనిపిస్తారండి? అంటే ప్రధానంగా ఇదంతా కూడా మా నాన్నగారికి నాకు కూడా కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంలో ఒక విశేషం ఇది కూడా చెప్పుకోవాలి. మనకి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు మనం వింటూ ఉన్నాం. అయితే అలాంటి సందర్భమే మా నాన్నగారి విషయంలో కూడా అవ్వడం జరిగింది. ఏమిటి అంటే మా నాన్నగారు అగ్ని సంస్కారం చేసుకుని వచ్చి తర్వాత తిథి సంస్కారం విషయం మీద రుద్రభూమికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి అక్కడ బ్రాహ్మణుడు అనమాట చూసి, గురువుగారు నమస్కారం, బాగానే ఉన్నారా? బాగానే ఉన్నా. మీ పాప ఎట్లా ఉందండి? మీ పాప ఎట్లా ఉందండి అంటే, నాకు పాప ఏంటి అయ్యా బాబు, నాకెవరు పాపలు లేరు, నేను ఇంకా బ్రహ్మచారిని, నాకు పాపలేమిటి అంటే, మంచివారే గురువుగారు, మీరు బాగా హాస్యం ఆడుతున్నారు, పాప వచ్చింది అంటే, ఏమో మా అక్క చెల్లెలేమో అని చెప్పేసి, ఎవరు మా అక్క చెల్లెలా అని అడిగిన. లేదు పెద్ద పాప కాదు గురుగారు, చిన్న పాప. ఏమో ఆయన అసలు తీర్థం పుచ్చుకున్నాడేమో, ఎలా మాట్లాడుతున్నాడు అంటే, ప్రధానంగా రుద్రభూమిలో ఉన్నటువంటి విషయాలు అక్కడ తీర్థం పుచ్చుకోకపోతే వారికి నడవదు, అట్లా అయ్యేది కాదు. ఏమైనా ఆయన ఎవరిని అనుకుంటున్నావు ఏమిటి అంటే, మీరు విజయనగరం సిద్ధాంతి గారు కదా గురువుగారు, మీకు విషయం నాకు తెలియదా? ఇలాగా పాప వచ్చింది కదా. పాప ఎందుకో చిన్న సందేహం వచ్చింది. ఏమైంది పాప? మీరు అక్కడెక్కడో కూర్చుని మీ నాన్నగారి చిత్త సంస్కారం, నేను మా అమ్మగారు మా అక్కగారు ముగ్గురం వెళ్ళాం. ఎవరు అసలు కోవిడ్ సమయం, ఎవరు లేరు. వీపు తట్టేవాడు ఎవడో ఒకడు ఉండాలి కదా సమయానికి. ఆ సమయంలో ఎవరు లేరు. సో వెళ్ళినప్పుడు అక్కడ దూరంగా కూర్చుని పాప ఏడుస్తున్నదండి. ఏం పాప, ఎందుకు ఏడుస్తావు? చిన్న పాప కదా, ఇక్కడ వచ్చావు, నీకు భయం వేయట్లేదా అంటే, ఆ పాప చెప్పిన సమాధానం ఏమిటి అంటే, మా తాతగారు చనిపోయారు, ఆయన్ని మా నాన్నగారిని వెన్ను తట్టడానికి నేను వచ్చాను, ధైర్యం చెప్పడానికి వచ్చాను నేను అని కూర్చుని ఏడుస్తున్నదండి. ఈ లోపల నారింజ తొన్నలు నోట్లో వేసుకుని నవ్వుతున్నది. అమ్మాయి ఇక్కడ తినకూడదు, రుద్రభూమి కదా, బయటికి పొమ్మని చెప్పాను. చెప్తే బయటికి వెళ్ళిపోయి తింటున్నది. ఏమిటమ్మా ఎవరిచ్చారు అంటే, మా తాతగారు రోజు నాకు ఉన్నప్పుడు పెట్టేవారు, అది నేను తింటున్నాను అని. మా నాన్నగారు నిత్యం బాలా ఉపాసన చేసేవారు. ఆయన నిత్యం కూడా నారింజ తొనలు అమ్మవారికి నివేదన చేస్తుంది. ఈ విధంగా నిదర్శనాలు ఎన్నో. అంటే అప్పుడు అనుకున్న, అయ్యో అదృష్టవంతుడు అయ్యా, నీకు అమ్మవారి దర్శనం ఆ విధంగా. నీ పూర్వం ఎవరైనా ఉన్నారా అంటే, మా ముత్తాత గారు బాలా ఉపాసకులండి అని ఆ బ్రాహ్మణుడు చెప్పాడు. నీ యోగివయ్యా, నీ దర్శనం అద్భుతం అనేది, నీకు ఆ విధంగా దర్శనం ఇచ్చింది అమ్మవారు. అక్కడి నుంచి అమ్మవారు ఆ విధంగా ఇంట్లో ఉంటూ ఉండడం, తిరుగుతూ ఉండడం, చక్కగా ఇంట్లో ఎంతోమంది భక్తులకు, నాకే కాదు ఎంతోమంది భక్తులకి, వచ్చిన వారందరికీ కూడా గజ్జల చప్పుడు వినిపిస్తుండడం, తిరుగుతున్నట్లు అమ్మవారి ఇంట్లో తిరుగుతున్నట్టు ఉండడం, అప్పటికప్పుడు సువాసనమైనటువంటి కుంకుమ వాసన వెళ్తూ ఉండడం, చిన్నపిల్లలు చూసారా అరుస్తున్నప్పుడు అరుపులు వినిపిస్తూ ఉంటాయి, ఆ విధంగా వినిపిస్తుండడం. ఈ విధంగా ఎన్నో రకాలుగా వచ్చిన భక్తులు కూడా నిదర్శనాలు. మీ ఇంట్లో అమ్మవారు ఉన్నది, మీ ఇంట్లో ప్రధానంగా బాలా త్రిపుర సుందరి ఇంట్లో తిరుగుతూ ఉంటుంది అన్నటువంటి ఒక నమ్మకం ఈ విధంగా నడుస్తుంది. అంటే ఇక్కడికి మీ దగ్గరికి వచ్చిన వారిని ప్రధానంగా వారిని చూడంగానే మీకు అర్థమైపోతుందండి. మీకు వారిని చూడంగానే వీళ్ళు ఏ స్థితిలో ఉన్నారో, నిజంగానే వాళ్ళు మన దగ్గరికి సమస్య పరిష్కారం కోసం వచ్చారా, లేదంటే మరో విధంగా వచ్చారా, వారి సమస్య నిజంగా న్యాయమైనదైనా అనే విషయాలు మీకు అర్థమవుతాయి. మంచి ప్రశ్న వేశారు మీరు. ఇటువంటివి కూడా ఎన్నో జరిగాయి. ఎందుకంటే చిన్నప్పటి నుండి కూడా నాదంతా కూడా చెప్పాను కదా, జీవనం అంతా కూడా అనుష్ఠాన పరంపరమైనటువంటి జీవనం. చిన్నప్పటి నుంచి కూడా సన్యసించాలి అన్నటువంటి ఒక కోరిక. చిన్నప్పుడు ఎవరైనా ఒక 8 ఏళ్ల పిల్లవాడిని ఎవరైనా అడిగారు అనుకోండి, 7 ఏళ్ల పిల్లవాడిని, రేపు పెద్దయ్యాక ఏమవుతావురా అని అడిగితే, నేను ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్ అంటాడు, ఐ వాంట్ టు బికమ్ ఏ యాక్టర్ అంటూ ఉంటాడు. నన్ను చిన్నప్పుడు ఎవరైనా అడిగితే, నువ్వు చిన్నప్పుడు ఏమవుతావురా అని అడిగితే, ఐ వాంట్ టు బికమ్ ఏ సన్యాసి అనేవాడిని. అప్పటి నుంచే ఒక రకమైనటువంటి నాంది, అట్లా సన్యాసి అవ్వాలి అన్నటువంటి ఒక నాంది. అదేవిధంగా నడుస్తూ, అదేవిధంగా సనాతన ధర్మంగా నడుస్తూ ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళినప్పుడు కూడా త్రిపుండ్రీకాలు ధరించడం, నుదుట కుంకుమ, శిఖ ఇవన్నీ ఉంటూ ఉండేవి. ఎవరేమనుకున్నా పర్వాలేదు, నేను హిందువుగానే బతకాలి అన్నటువంటి ఒక భావన. ఆ విధంగా నడుస్తూ ఉండేది. అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్లో ఉంటుండగానే, ఇంటర్మీడియట్ ఉంటుండగా జ్యోతిష్య భాగం ఎవరి దగ్గర వెళ్ళి నేను నేర్చుకోలేదండి. ఇంతవరకు కూడా జ్యోతిష్య భాగం కానీ, మంత్రశాస్త్రం అని కానీ, సంగీత శాస్త్రం కూడా అవగాహన ఉన్నది.
వయలిన్ వాయిస్తూ ఉంటాను. కాస్త స్వరాలు అని కూడా చెప్తూ ఉంటాను. కీర్తనలు కూడా పాడుతూ ఉంటాను అన్నమాట. ఎవరి దగ్గర కూడా వెళ్ళలేదు, ఏ రోజు కూడా ఎవరి దగ్గర వెళ్ళి నేర్చుకోలేదు. వేదం కూడా ఎవరి దగ్గరికైనా ఇంతవరకు ఏది కూడా నేర్చుకోవాలి. అంత పరదేవత అనుగ్రహం, గణపతి అనుగ్రహం, మా పితృదేవతల అనుగ్రహం అంతే, వాళ్ళు సంబంధించినటువంటిది. అయితే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత వెంటనే జ్యోతిష్యాలయం చెప్పడం ఇవన్నీ చేస్తూ ఉండడం, కొంతమంది పరీక్షించడానికి వస్తూ ఉండేవారు. అసలు ఎంతవరకు ఈయన కరెక్ట్గా చెప్తున్నాడు, నిజంగా కొంతమంది వ్యక్తులు, కొంతమంది అన్యమతస్థులు చాలా వరకు పరీక్ష చేయడానికి చాలా వరకు ఇన్సిడెంట్లు జరిగాయి. వాళ్ళు ఇబ్బంది, ఎందుకంటే నేను ప్రధానంగా ఈ జ్యోతిష్ శాస్త్రమే మంత్రశాస్త్రమే కాకుండా మన హైందవ సనాతన ధర్మానికి సంబంధించి ఎక్కడ విపత్కర పరిస్థితులు ఏర్పడినా, అంటే ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినా కూడా, ఇటువంటి పరిస్థితులు కూడా ఏర్పడినప్పుడు మన హైందవ సనాతన ధర్మాన్ని ఒక సనాతన తటస్థం మీదకి తీసుకెళ్ళాలని మనకు ఉద్దేశంతో తీసుకెళ్తుండేవాడిని. అన్యమతస్థులు చాలామంది వస్తూ ప్రశ్నిస్తుండేవారు, పరీక్ష చేస్తుండేవారు. వారికి ఘాటైనటువంటి సమాధానం చెప్పి పంపించడం జరుగుతూ ఉండేది. కొంతమంది జ్యోతిష్య సంబంధమైనటువంటి విషయంలో వాళ్ళకి ఏమీ లేకపోయినా కూడా, ఇబ్బంది సమస్య ఏమీ లేకపోయినా కూడా వచ్చి నన్ను పరీక్ష చేయడానికి వస్తూ కూర్చుని అడుగుతుండేవారు. ఒకసారి ఇలాగే ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఒక స్త్రీ వచ్చింది, ఒక పురుషుడు, ఇద్దరు భార్యాభర్తలు వచ్చారు. వారి పరీక్ష చేయడానికి వచ్చారు. ఎంతవరకు, మా ఇంట్లో సువర్ణం పోయిందండి అని అన్నారు. అంటే సువర్ణం పోయిందా, ఏం పోయిందమ్మా అంటే, మీరే చెప్పాలి గురువుగారు అని. సరే ఏదో వాడిని అడిగాను. వాడు ఏం చెప్పట్లేదు నాకు విషయం. ఏం చెప్పట్లేదమ్మా, ఏం పోలేదు, మీ ఇంట్లో బాగానే ఉంది, మీకు జ్యోతిష్యం రాదా గురువుగారు, మీకు చెప్పడం. నాకు వాళ్ళు తిరిగి ఇటువంటి పరిస్థితులు ఏర్పడింది. ఏమిటి పోయిందమ్మా అంటే, మా నల్లపూసలు పోయాయండి. అయ్యో అవునా అమ్మా, మరి నాకు స్వామి చెప్పట్లేదు, నేను పోతే ఏమో నాకు స్వామి పలకట్లేదేమో అని నాకు అలా స్ఫురణ, ఏమో సరిగ్గా అనుష్ఠానం చేయలేదేమో అని నాకు సందేహం కూడా కలిగింది. జ్యోతిష భాగంలో కూడా అది ప్రశ్న భాగం పక్కన పెట్టి జ్యోతిష భాగంలో కూడా చూడడం జరిగింది. జ్యోతిష భాగంలో కూడా ఎక్కడా కనపడలేదు, పోయినట్లు ఎక్కడా కూడా ప్రశ్నోత్తర శాస్త్రంలో కూడా ఎక్కడా కనపడలేదు. సరే అమ్మ, మరి ఇంతకు మించి నాకు సంబంధించి నా దీని అనుష్ఠాన పాండిత్యానికి ఇంతకు మించి నాకు తట్టట్లేదమ్మా అని చెప్పి వాళ్ళని పంపించడం జరిగింది. మీకు జ్యోతిష్యం రాదు, మీకు జాతకాలు చెప్పడం రాదు అని చెప్పేసి వాళ్ళు ఇంటి నుంచి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన ఒక గంటకే మళ్ళీ పరిగెట్టుకుంటూ రబ్బో దిబ్బో అని ఏడ్చుకుంటూ వచ్చారు ఇద్దరు భార్యాభర్తలు. ఏంటంటే ఆ వేసుకున్నాడు ఏది పోయిందన్నారో, పోయిందనుకుని చెప్పారు, అదే వస్తువు పోయింది వాళ్ళది. అప్పుడు పోయినప్పుడు మళ్ళీ కూర్చున్నాక, అమ్మ పలానా వస్తువు మీ పలానా దగ్గర ఉంది, వెతుకుని తెచ్చుకోండి అని చెప్పాను. అదే ప్లేస్లో వాళ్ళ వస్తువులు అక్కడే ఉన్నాయి, దొరికాయి. ఈ విధంగా ఇటువంటి ఎన్నో రకాలుగా కూడా మనకి జరగడం కూడా జరిగాయి. అంటే ఎందుకు మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? అంటే వివాహ వ్యవస్థలో గృహస్థాశ్రమంలో అడుగు పెట్టకూడదని అట్లాంటివన్నీ తీసుకున్నారు? గృహస్థాశ్రమంలో అడుగు పెట్టకూడదని అంటే విషయాన్ని అలా పక్కన పెట్టకూడదని కాదు, ప్రధానంగా తీసుకుంటే ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. చిన్నప్పటి నుంచి సత్సంగత్వే నిత్సంగత్వం, నిత్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి, భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే అన్నట్లుగా, సంప్రాప్తే సన్నిధికే గాలే నహి నహి రక్షసి డుక్రీన్ కరణి అన్నట్లుగా, ప్రధానంగా ఈ జరా నాస్తి జన్మం నాస్తి అంటే ఈ సంసారం అనేటువంటి ఇదంతా దుఃఖసాగరం అన్నటువంటి ఒక భావన, అది తప్పో ఒప్పో కూడా తెలియదు. అటువంటి ఈ సంసారమైన సాగరం కాకుండా ఆధ్యాత్మిక చింతనలో ఉండాలన్నటువంటి ఒక భావన. అంటే గృహస్థాశ్రమ ధర్మం తీసుకోకూడదని కాదు, ఇంకా సమయం రాలేదేమో, ఆ స్వామి ఆ యోగాన్ని ఇవ్వలేదేమో. అందుకని ప్రస్తుతానికి నాన్నగారికి సంబంధించినటువంటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గో రక్షణ, అదేవిధంగా ఈ పాడుబడిపోయినటువంటి దేవాలయాలు మినిమానికి అంటే కనీసం అర్చక స్వామికి ఆ దేవాలయానికి సంబంధించి దూపదీప నైవేద్యాల కైంకర్యాలకు సంబంధించి ట్రస్ట్ ద్వారా, అదేవిధంగా పేదలకు సంబంధించి ఈ వివాహ సంబంధమైనటువంటి వ్యవహారాలు, ఈ పేదలకు సంబంధించినటువంటి ఆర్థిక సహాయం, అదేవిధంగా సనాతన ధర్మాన్ని ఒక తటస్థం మీద తీసుకువెళ్ళాలనేటువంటి ఒక భావన, అదేవిధంగా ఫ్రీ మెడికల్ క్యాంప్, ఉచిత వైద్య శిబిరం, ఇవి ప్రధానమైన 5 ఎజెండాలు. ఇది కాకుండా పిల్లలకి భగవద్గీత క్లాసెస్ నేర్పుతూ ఉండడం, అదేవిధంగా నేటి బాలలే రేపటి పౌరులు, మెయిన్ ప్రధానంగా యువత బాగా భ్రష్టుపడిపోతున్నది, వాటి ఒక తటస్థం మీదకి తీసుకుని వెళ్ళాలి. మెయిన్ యువతలంతా, పిల్లలంతా బాగుంటే భావితరం బాగుంటుంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా భగవద్గీత అనేది ఎట్లా అయిపోయింది అంటే, అది నకాంక్షే విజయం కృష్ణ నజరాజ్యం సుఖానిచ కిన్నో రాధ్యేన గోవింద కిన్ భోగై జీవితేనవా అన్నట్లుగా
దానికి సంబంధించి అదేవిధంగా ఈ మధ్యన జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అన్నట్లుగా దానికి అదే ఈ చచ్చిపోయినప్పుడే ఈ భగవద్గీత అనేది పెడుతున్నారు. అది చచ్చిపోయినప్పుడు వినేవాడు కాదు, శవం ఏమంటాడు వాడు తలకాయ, వాడు వినేదేం కాదు. అది బతికి ఉన్నప్పుడు భగవద్గీత చదివి నీ రాతను మార్చుకునే విధానమే భగవద్గీత. అంటే బతికి ఉన్నప్పుడు మనిషి తాలూకా జీవన శైలి ఏ విధంగా ఉండాలి, మనిషి యొక్క జీవన విధానం ఏ విధంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు పిల్లల్ని చూస్తూ ఉంటే తల్లిదండ్రులకు నువ్వెంత అంటే నువ్వెంత అన్నటువంటి ఒక విపత్కరమైనటువంటి పరిస్థితులు. మా యొక్క చిన్నతనంలో అమ్మ నాన్నలు ఎదురుకుండా మాట్లాడాలి అంటేనే మాకు ఒక రకమైనటువంటి భయం, అటువంటి భయం కలిగేది. కానీ ఇప్పుడు పిల్లలు చూస్తూ ఉంటే నువ్వెంత అంటే నువ్వెంత అన్నటువంటి పరిస్థితులకి వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ కూడా నేటి మాధ్యమాలు తాలూకా టీవీ మీడియాలు, అదేవిధంగా సెల్ ఫోన్, వీటిలో ఉన్నటువంటి అశ్లీలమైనటువంటి వాక్ సంబంధమైనటువంటి మాటలు, వీటికి సంబంధించి విని పిల్లలంతా ఒక పెడత్రోవ పడుతున్నారనే ఒక ఉద్దేశంతో, మెయిన్ అంతా యువత అంతా మారాలి అనే ఒక ఉద్దేశంతో భగవద్గీత క్లాసెస్, అదేవిధంగా సనాతన ధర్మంలో బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, చేతికి గాజులు ఎందుకు ధరించాలి, జుట్టు ఎందుకు వేరంటే విరగబోసుకుని తిరగకూడదు, వీటికి సంబంధించి చిన్నపిల్లలందరినీ ఒక తటస్థం మీదకి తీసుకుని రాస్తూ నడవడం జరుగుతున్నది. అదేవిధంగా మాధ్యమాలు ప్రధానంగా యువతని తట్టైనా సరే లేపాలి అనేటువంటి భావనతో వాట్సాప్, అదేవిధంగా ఫేస్బుక్, వెబ్సైట్, ఇన్స్టాగ్రామ్, వీటి ద్వారా కూడా యువతని ఒక సనాతన ధర్మంలో తీసుకెళ్లాలనే భావంతో కూడా తీసుకెళ్ళడం జరుగుతున్నది. మీరు ఎప్పుడు అడగలేదండి గణపతిని, స్వామి మీరుండే లోకాలకి నన్ను కూడా ఒకసారి తీసుకెళ్ళి చూపించవచ్చు కదా అని? గణపతిని ఆ విధంగా నేను ప్రశ్న వేయదలుచుకోలేదు, కానీ చిన్నప్పటి నుంచి ఒక చిన్న కోరిక ఉండేది. గణపతికి సంబంధించి ప్రధానంగా మన అనుష్ఠాన విధానాల్లో ఒక్కొక్క ఆరాధన విధానం బట్టి ఒక్కొక్క దేవత ఒక రకంగా మనకి అనుగ్రహిస్తూ ఉంటుంది. అందరికీ గణపతి స్వామి, నాకు గణపతి స్వామి కాదు, వాడిని ఎప్పుడూ నా పుత్రుడుగా భావన చేస్తాను. నేను గణపతిని చాలామంది నాకు సన్నిహితులుగా ఉన్నవాళ్ళు ఏమిటి ఈయన వాడు వీడు అని అంటున్నారు, గౌరవంగా ఇచ్చి మాట్లాడ్డా, ఏమైనా అంటే గణపతి ఉపాసకుడు అంటాడు అని చాలామంది హేళన చేస్తూ ఉంటారు. ఎవరి ఉద్దేశం వారది. నేను ఎప్పుడూ కూడా నా గణపతిని ఎప్పుడూ కూడా నా పుత్రుడిగానే భావన చేస్తూ ఉంటాను. అదేవిధంగా బాలా త్రిపుర సుందరిని నా పుత్రికగా భావన చేస్తూ ఉంటాను. అదేవిధంగా ఆరాధన చేస్తూ ఉంటాను. ప్రధానంగా మా నాన్నగారు కూడా అదే నాకు నేర్పించారు. ఎప్పుడూ కూడా సాధనా క్రమంలో దేవతని తల్లి స్వరూపంగా భావన చేస్తే అదొక రక విధానంగా మనకి అనుగ్రహిస్తుంది. పుత్రికగా భావన చేస్తే మనం అంతిమ సమయంలో ఉన్నంత వరకు కూడా ఒక పిల్లల్ని తల్లి ఏ విధంగా రక్షిస్తూ ఉంటుందో అదేవిధంగా మన్ని అంత్యక్రియలు అయినంత వరకు కూడా ఆ దేవత అంతిమ సమయం వచ్చినంత వరకు కూడా ఆ దేవత మన ఆ విధంగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ మన్ని ఒక తటస్థం మీద తీసుకెళ్తాడు అని అటువంటి మా నాన్నగారి యొక్క ఉపదేశం నాకు ఇప్పటికీ కూడా అదే. నాకు మీరు ఇందాక అడిగారు చూశారు, మీ నాన్నగారు ఏమైనా మీకు చెప్పారా అని, ఇది ఒక ఉపదేశం కూడా ఆయన చెప్పడం జరిగింది. నాకు చిన్నప్పటి నుంచి ఒక ఉద్దేశం ఏమిటి అంటే చిన్న కోరిక, అది ఏమిటి అంటే ఒక్కసారైనా సరే ఆ స్వామిని పార్వతీ పరమేశ్వరుని ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలి, అమ్మ చేతుల మీదుగా ఒక గోరుముద్ద తిని శరీరాన్ని విడిచిపెట్టేయాలి అన్నటువంటి ఒక కోరిక. దానికోసం తాపత్రయం. ఎందుకంటే ఈ సృష్టి కూడా అంతా కూడా చాలా విపత్కరమైనటువంటి సృష్టి. ఈ సృష్టిలో మనం పుడుతూ ఉండడం సృష్టి యొక్క మూలతత్వం కూడా ఒకటే. ఏమిటి అంటే అండం పిండం బ్రహ్మాండం. సృష్టి యొక్క మూల రహస్యం కూడా ఏమిటి అంటే అండం పిండం బ్రహ్మాండం. అండం అంటే ఏమిటి? తల్లి గర్భంలో అండ రూపంలో ప్రవేశిస్తాం, పిండ రూపంలో బయటికి వస్తాం. పిండ రూపంలో బయటకు వచ్చిన తర్వాత ఈ పిండం అనేది ఏమవుతుంది? మళ్ళీ బ్రహ్మాండంలో కలిసిపోతుంది. అదేవిధంగా మళ్ళీ బ్రహ్మాండంలో కలిసిపోయిన పిండాన్ని ఏమవుతుంది? అండ రూపంలో అంగుష్ట మాత్ర రూపంలో మళ్ళీ 10 రోజులు మరణించిన 10 రోజులు 11 రోజుల వరకు అండ రూపంలో ఉన్నది మళ్ళీ సపిండీకరణ అంటే పెద్దల్లో కలిపేస్తారు, పిండ రూపంలో మళ్ళీ కలిపేస్తారు, మళ్ళీ పిండ రూపంలో మారుతుంది. ఆ పిండంలో ఉన్నది ఆ పిండాలు ఏమవుతాయి? మరి ఆ నీటిలో బ్రహ్మాండ రూపంలో కలిసిపోతాయి. అదే యొక్క సృష్టి యొక్క విశేషమైనటువంటి తత్వం, అండం పిండం బ్రహ్మాండం. అటువంటి ఈ సృష్టిలో ఎన్నో వేల జన్మల్లో శ్వేదం నుంచి పుట్టుకుంటూ వచ్చాం. ఎన్నో జన్మలు. అందులో మానవ జన్మ చాలా శ్రేష్టమైనటువంటి జన్మ. ఈ మానవ జన్మలో బ్రాహ్మణుడిగా పుట్టడం ఇంకా ఉత్కృష్టమైనటువంటిది. బ్రాహ్మణుడిగా పుట్టిన తర్వాత కూడా ఉపాసనా పరంపర రావడం, ఈ ఉపాసన పరంపర వచ్చిన తర్వాత దీంతో ఈ జీవితాన్ని సార్థకత చేసుకోవాలి అన్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం. అది మనం ఇంతసేపు మాట్లాడుకున్నామండి, ఇంతసేపు సత్సంగం చేసాం.
మీ లోపల చాలా రకాలైనటువంటి ఒక ఆవేశాలు అంటే అమ్మ గురించి చెప్తున్నారు, గణపతి గురించి చెప్తున్నారు, దానివల్ల కూడా కొంచెం కాస్త ఉద్రేకం కూడా వస్తుంది. దీన్ని చల్లబరుచుకుందాం. ఏదైనా అమ్మవారి కీర్తన ఒకటి మా కోసం, శ్లోకమైనా పర్వాలేదు, ప్రార్థన అయినా పర్వాలేదు. శ్రీ త్రిపురాభాసురా సిద్ధాంబా సా మాం పాతు. 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 వాతపిత్తకఫరూపా వ్యాధీనాం శమనీ. వాతపిత్తకఫరూపా వ్యాధీనాం శమనీ. పంచకోశగా సుధియా మోహనాశదాత్రీ. పంచకోశగా సుధియా మోహనాశదాత్రీ. శ్రీ త్రిపురాభాసురా సిద్ధాంబా సా మాం పాతు. శ్రీ త్రిపురాభాసురా సిద్ధాంబా సా మాం పాతు. యానాంనా సహస్రై శ్రుతితిగా నిజయైర్వా వాగ్దేవీ వాశిని. శ్రుతాంత సంశ్రుతతత్వా అష్టకోణగా శివగా హాస్యరసే రసిక. రహో యోగిని వినుతాం వాగ్ధారాం విశతు. శ్రీ త్రిపురాభాసురా సిద్ధాంబా సా మాం పాతు. శ్రీ త్రిపురా శ్రీ త్రిపురా శ్రీ త్రిపురా భాసురా సిద్ధాంబా సా మాం పాతు. గణపతిని ఐస్ చేయడానికి మీరు ఏం పాడుతుంటారు? అంటే కొడుకు కంటే ఏదో ఒకటి పాటలు పాడి బుజ్జగించాలి, లేకపోతే లాలి పాటలు పాడాలి, మరి అలాంటి మీరు ఏం చేస్తుంటారు? ప్రణవస్వరూపం ఫణిరాజభూషం అనిమాది సిద్ధిప్రద శ్రీ విఘ్నరాజం. ప్రణవస్వరూపం ఫణిరాజభూషం అనిమాది సిద్ధిప్రద శ్రీ విఘ్నరాజం. గణరాజయోగి గణవంద్యాపాదం. గణరాజయోగి గణవంద్యాపాదం. ప్రణమామి గిరిజా శ్రీ సచ్చిదానంద. ప్రణమామి గిరిజా శ్రీ సచ్చిదానంద. ప్రణవస్వరూపం ఫణిరాజభూషం అనిమాది సిద్ధిప్రద శ్రీ విఘ్నరాజం. శ్రీ విఘ్నరాజం. శ్రీ విఘ్నరాజం. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. ఇంకా మీ నుంచి ఎన్నో రకాలైనటువంటి అంటే మన సాంప్రదాయానికి సంబంధించి లలితా సహస్రనామంలో ఉండేటటువంటి ప్రతి పదానికి ఒక అర్థం, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎపిసోడ్ చెప్పుకోవచ్చు, ఒక్కొక్క లైన్కి ఒక ఎపిసోడ్ చెప్పుకోవచ్చు. లలితా సహస్రనామం చాలా విశేషమైనటువంటిది. అది మనకి పుట్టింది కూడా ఎక్కడ అంటే దానికి సంబంధించి మనకి వశిన్యాది వాగ్దేవతలు, అదేవిధంగా వశిన్యాది వాగ్దేవతల ద్వారా మనకి వచ్చినటువంటి అమ్మవారి స్తోత్రం. మనకి లలితా సహస్రనామంలో ఆఖరిలో శ్రీ హయగ్రీవ అగస్త్య సంవాదే. మనకి ఏదైనా ఇద్దరి మధ్యన వాగ్వాదం జరిగితేనే ఏదైనా విషయం బయటపడుతుంది. అదేవిధంగా అగస్త్య మహాముని, అదేవిధంగా హయగ్రీవ స్వామి వీరి యొక్క సంవాదం వల్ల మనకి లలితా సహస్రనామం బయటపడింది. చాలా విశేషమైనటువంటి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విశేషమైనటువంటి అర్థం ఉంది. ఒక్కొక్క నామానికి కలియుగంలో ప్రతి వ్యక్తికి కూడా కష్టాన్ని పోగొట్టే ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అర్థం, ఒక్కొక్క ఫలితం. అదేవిధంగా వారి ఒక్కొక్క నామానికి సంబంధించి వారి యొక్క కార్యసిద్ధికి సంబంధించిన కూడా నామాలు లలితా సహస్రనామాలు చాలా విశేషంగా ఉన్నాయండి. మనకి కాంచీపురంలో ఏకాంబరేశ్వర దేవాలయానికి సంబంధించి
ఆ గుహలకు సంబంధించి ఆ భాగంలో మనకి లలితా సహస్రనామం లిఖించబడి ఉన్నది అని మనకి శాస్త్రంలో కూడా మనకి చెప్తున్నారు. అదేవిధంగా మనకి పురాతనటువంటి హిస్టారికల్లో కూడా తీసినా కూడా మనకి అవే మనకు కనపడుతూ ఉంటాయి. మనకి వేదాలు, ఉపనిషత్తులు, భారతం, రామాయణం, భాగవతం ఈ అందించిన సారాంశాలన్నింటినీ కూడా మీరు ముందు ముందు మా ప్రేక్షకులందరికీ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అలాగే మీ ఆశీస్సులు మా అందరిపైన ఉండాలని, చూస్తున్న వాళ్ళందరిపైన ఉండాలని, ఆ గణపతి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు మీరు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏదైనా ఒక ఆశీర్వచనం మాకు చేయండి. శ్రీ సన్నిధి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా సంపూర్ణంగా వారి యొక్క ఆరోగ్య అన్నీ కూడా అనుకూలంగా ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యం బాగుంటేనే మనం ఏ పని చేయగలం. కాబట్టి శ్రీ సన్నిధి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ఆయురారోగ్యాలందరికీ కూడా కలిగి వారి యొక్క కార్యాలు ఏమున్నాయో అన్నీ సంపూర్ణంగా నెరవేరాలని భావన చేస్తూ కాలే వర్షతు పర్జన్య పృథివీ శస్యశాలిని దేశోయం క్షోభరహిత సాధునాం సంతు నిర్భయ. చాలా మంచి సమయం ఇచ్చారు. అలాగే ముందు ముందు కూడా ఎలాగ ఇస్తారని కోరుకుంటూ నమస్కారం. శుభమస్తు. చూశారు కదండి, మీకు నిజంగానే ఏదైనా ఉపాసన చేయాలి దేవీ దేవతల్ని, లేదంటే ఎవరినైనా సరే ఒక మంత్ర జపం చేయాలి, ఒక సాధన చేయాలనుకుంటే దానికి ఎంతో కార్యదీక్ష అవసరం. వాటిని సిద్ధించుకోవాలంటే త్రికరణ శుద్ధిగా అవి చేయాలి. అట్లా త్రికరణ శుద్ధిగా చేయడానికి మనకు కొంతమందికి దాదాపు వారి జీవితం అంతా కూడా పట్టచ్చు. కొంతమందికి పూర్వజన్మ సుకృతం వల్ల చాలా చిన్న వయసులోనే అవన్నీ సిద్ధించవచ్చు. అట్లాంటి సిద్ధి పొందినటువంటి మన గురువుగారిని ఈరోజు మనం కలవడం జరిగింది. వారి యొక్క గొప్ప అనుభూతుల్ని, అనుభవాలని ఈరోజు మనకి వారు అందించారు. మీకు కూడా ఎవరికైనా కూడా ఏవైనా సందేహాలున్నా, లేదంటే మీ జీవితానికి సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా గురువుగారిని సంప్రదించండి. వారు మీకు సరైన సూచనలు, సలహాలు ఇస్తూ మన ప్రాపంచిక జీవితంలో మన సుఖంగా ఉంటూ ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడానికి వారు ఎంతగానో ఉపయోగపడతారు. కాబట్టి మీరంతా కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.